సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఇవాళ మన తెలంగాణలో ఎవరిని తీసుకొచ్చినా ఏంది అనే కుతూహలం ఉత్సుకత మీకున్నది కదా. ఆయన ఒక కళా వాచస్పతి. గిరిజన పాటలు గిరిజన మొత్తం జాతికి ఆయన లేకపోతే ఈ సోషల్ మీడియా రాకముందే ఇగో మా జాతి ఈ పాటకు ఇంత పునరంకితం అయిందిరా అని తెలియజేస్తూ దునియకు ఒక్క తెలంగాణ రాష్ట్రమో ఏపీ రాష్ట్రమో కాదు, యావత్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేటికి ఇవాళ ఆయన దొరుకుతాడా అంటే ఏ విదేశాల్లో ఉన్నాడో అనిపిస్తుంది మనకు వెంటనే. ఎందుకంటే ఎక్కువ తన జాతి పాటను ఖండాంతరాలు దాటించి తన కళా వాచస్పతి అని ఎలా అనిపించుకున్నాడు కళాశ్రీ భిక్షు నాయక్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మన పల్లె పాటను, మన తల్లి పాటను, ఈ తెలంగాణ నేలకు తన జాతి గిరిజన బంజారా పాటను ఎంత ఢంకాపదంగా మోగించిండు, ఎంత ధ్వజస్తంభమై పాటకు నిలిచిండు అనేది మాట్లాడుకుందాం. మామ నమస్తే. నమస్తే. నమస్తే మామ. అందరూ యాంకర్ల లాగా సార్ అది ఎందుకంటే మనకున్న స్నేహరీత్యా అక్కడికి భిక్షాపతి గారు భిక్షు నాయక్ గారు అంటూనే నాది అది మామ అని వచ్చింది. డోంట్ థింక్ అదర్వైజ్ మనం ఇట్లా మాట్లాడుకుందాం. ఏం లేదు మామ, చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాలు అండి మనం మామ అనుకునే వాళ్ళం కనుక ఎస్ మామ అనుకోవడమే బెస్ట్ అన్నట్టు మామ. అయితే నేను ఇక్కడ మన ఇంటర్వ్యూ మొదలు పెట్టడానికి ముందు భిక్షు మామ దొరకాలంటే ఎప్పుడు ఏ దేశంలో ఉంటుండో అర్థమైతే లేదు. ఇక్కడ పల్లె తల్లిని పాట ముల్లెని కట్టుకొని ఒక్కసారి గాలి మోటార్ ఎక్కినామంటే కాళ్ళకు రెక్కలు కట్టుకొని వైర్లకి ఏలాడిపోయినట్టు గాలి మోటార్లో తిరిగి ఏడుకోబోతానో వీడు ఉంటలేవు. పాట పల్లె నుంచి నిన్ను ప్రపంచానికి విసిరేయబడింది కదా, అది గర్వంగా అనిపిస్తుందా? లేదు ఒక ఎక్కడో మన మన భాష యాసే డిఫరెంట్గా ఏదో కొంచెం మూలకుంటుంది అన్న దగ్గర నుంచి అలా విస్తృతం చేసి ఖండంతరాలు దాటించినావు కదా, ఫస్ట్ ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో చెప్పు. ఎందుకంటే మామ అది మనది ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి. ఎస్, భువనగిరి దగ్గర నందనం బొల్లెపల్లి పక్కన సూర్యపల్లి సోగ్గాడు అనే పేరు ఉంది నాకు తెలుసు. సూర్యపల్లి అయితే చిన్న పల్లెటూరు మామ. మా అయ్యకుండే ఎడ్ల బండి తెలుసు, మా ఊరు చెరువు నాకు తెలుసు, రాత్రి 9 అయితే వచ్చే ఎర్ర బస్సు తెలుసు. మా అమ్మ బాలనాగమ్మ కథలు చెప్పేది, 7 సముద్రాలు దాటితే బిడ్డ మర్రి చెట్టుతో రామచిలక ప్రాణం అని చెప్పి కథలు చెప్పేది. కానీ 7 సముద్రాలు ఉంటాయి నా కళలో నేను అనుకోలే. కానీ నా పాట మాత్రం ప్రపంచం మొత్తం తిప్పుకొచ్చింది మామ. అందుకే ఏడవైన గొప్ప గంట. తిండి లేకుండా ఉంటానమ్మా, గూడు లేకుండా ఉంటానమ్మా, నువ్వు లేకుండా ఉండనే తల్లి పాటమ్మా. తిండి లేకుండా ఉంటానమ్మా, గూడు లేకుండా ఉంటానమ్మా, నిన్ను నమ్ముకుంటూ దేశ హద్దులు దాటుకుంటూ వచ్చానమ్మా. పాటమ్మా నాకు ప్రాణమైతేవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతేవే పాటమ్మా. ఇక అది ప్రాణమామ. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సింబల్ వదిలిపెట్టినామమ్మ. ఎస్, అంటే ఈ పాట కోసం ఉద్యోగాన్ని వదిలేసినావా? అమ్మమ్మ సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఎయిర్లైన్స్లో జాబ్లో సెలెక్ట్ అయ్యి కూడా నాకు ఈ పాట ముందు జాబ్ చిన్నగా అంటే ఎట్లా అంటే నాకు నచ్చిన నేను గొంతున్నంత కాలం నా ఈ నలుగురు ప్రజల కోసమే పాటలు పాడాలి, నా బంజారా బిడ్డలు కావచ్చు తెలుగు జానపదాన్ని బతికించాలని చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం కనుక దాన్ని వదిలిపెట్టుకోలేదు. అట్లా కాదు, ఇప్పుడంటే సోషల్ మీడియా విపరీతంగా వచ్చింది. అసలే బంజారా ఎక్కడో విసిరిపోయబడ్డట్టుగా ఊరు అవతలను మనకు తెలిసి మనం మాత్రమే ఒక సమూహం లాగుండి అందరిలో కలిసేంత కలివిడి లేని వయసులో చదువుకోవటం ఒకెత్తు, చదువుకొని సెంట్రల్ జాబ్ రావటం అనేది, దానికి ప్రిపేర్ అవ్వటం అనేది, అంత మంచి చదువు చదవటం అనేది ఒక ఎత్తు. అటువంటి దాన్ని వదిలిపెట్టి అంటే పాట అనే ఈ పిచ్చి ఏ వయసులో పట్టుకుంది నీకు? నేను 4th క్లాస్ 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచే పాడేటోని మామ. 4th చదువుకునేటప్పటి నుంచి ఆ వయసులో నేను ఇన్స్పైర్ చేసి అంటే పాట వైపు ఎందుకు పోవాలనిపించింది అంటే మా అక్క నాకంటే పెద్దక్క, ఆమె మంచి సింగర్ లలిత. ఓకే, చిన్నప్పుడు ఇక ఊర్లలో ఏదైనా నైట్ రాత్రిపూట ఆడుకోవడం ఆడపిల్లలందరూ అవే కదా, ఈ టీవీలకి వారు లేకుంటుండే కదా. అక్క వాడుతుంటే బాగా వినేది చేసి. కాకపోతే నాలో పాటను తీసింది మాత్రం ఇస్తారా సార్, తను మన పడమట టేకుల సోమరం, తను వలిగొండ దగ్గర వలిగొండ టేకుల సోమరం ఏడున్నా తన ఆత్మ శాంతించాలని కోరుకుంటా. లేడు తను. ఓకే, ఓ రాదు ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అల్లరి చేస్తే బోర్డుల మీద పేరు ఎక్కించేటోళ్ళు. ఓకే, అయితే ఆ రోజు ఏంటంటే అల్లరి చేసేటోడు డ్యాన్స్ అయినా చేయాలి, పాట అయినా పాడాలి, లేకపోతే ఎండలు కూర్చోవాలి. కల్చరల్ పనిష్మెంట్. ఆ రకంగా మనం ఇక మన పాటలు బయటికి వచ్చింది, అప్పుడు పాడడం జరిగింది. ఆ రోజు ఒకే రోజు 4-5 పేర్లో కంటిన్యూగా సార్ పాడిచ్చిండు. అరే నీ అమ్మ తెల్లారిని స్కూల్ పోలేదు,
పిలిపించినారే ఎందుకురా నువ్వు స్కూల్కి రాలేదంటే సార్ నేను ఏం తప్పు చేసినా సార్ నన్ను ఇన్ని ప్రతి సెక్షన్లో పాటలు పాడించారంటే అరే పిచ్చోడా నీ గొంతు బాగుందిరా నీ గొంతు వినడానికి నేను పాడిపించిందా అన్నాడు. అప్పుడు వాడిన పాట యాదుందా నీకు ఫస్ట్ ఏమని అది ఒకసారి అరే రే సిద్దిపేట పోయి చీరే తెస్తినిరో ఔరా మధ్యల కాడ నీవన్నే కాడో ఔరా మధ్యల కాడ చీరే మంచిది గాని సింగు నిలవదురో ఔరా మధ్యల కాడ నీవన్నే కాడో ఔరా మధ్యల కాడ. అప్పుడు జానపదాలు. ఇక మరి అక్క వాడిన పాట నీ ఇంటి ముందు జమ కింద ఉంది జానోలేసి రావమో నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందు బావి ఆ బావికుంది గిరికోలె గిరున రావమో నల్ల నాగులమ్మ నీ వేలుకుంది పుండు నేను తెచ్చినానే మందెట్ల నీకు వెట్టనే నల్ల నాగులమ్మ. అక్క వాడిన పాటలన్నీ చిన్నప్పుడు బాగా. ఓకే అట్లా ఒకే రోజు 4 పాటలు పాడి ఇక సార్ బాగా అరే నీ అమ్మ ఏదో బాగుందిరా అనుకోండి ఇక బాగా అదే పట్టుకున్న నాలో పాటను అప్పుడు శ్రీనివాసాచార్యులు చదువులు కార్యక్రమం వచ్చింది అప్పుడు నల్గొండ జిల్లా మొత్తంలో. అందరు చదువుకోవాలంటే ఇక రాత్రిబడి అనే విషయంలో ఇక అక్షరాస్యత ఉద్యమం దాంట్లో పనిచేసినట్టు బాగా. ఇక అక్కడ నుంచి 86 టైం అది 91 కళాజాతలు స్టార్ట్ అయినాయి. ఈ స్లేట్ పలకిచ్చి ఈ దోశ కూసే పలకలు వచ్చి అదేంటి అది సందకాడెళ్ళి చదువుకుంటా రోజుకు ఇంత నేర్చుకుంటా సంతకు పోయేటి అరే సూపర్ అన్న స్వామి రంగమామాను రారా చదువుకున్నావు రే రారా అప్పుడు బాగా అవి. అయితే నాకు ఒకటి చిత్రం అనిపించింది మామ. అంటే నీ ప్రస్థానం కోసం వస్తూనే అంటే బాల్యం నుంచి వద్దామనేది ఒక ఆలోచన. భువనగిరి ప్రాంతం నియర్ బై అని అంటే అక్కడ నక్సలైట్ ఉద్యమకారులు విస్తృతంగా కమ్యూనిజం భావాజాలం నడుస్తున్న టైము. ఒక పక్క పోరాటాలు బెల్లలిత సాంబశివుడు నయీము ఇట్లాంటి వాళ్ళంతా ఒక విపరీత ఒక పోరాటం. మంది కవులు కళాకారులు మామ ఒక్కలోనే కాదు ఇప్పుడు అంటే వీళ్ళు పోరాటానికి వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నారు. అంటే లలితక కళాకారు ఆ ఊపులో అటుపోకుండా ఇటు జానపదం వైపు ఎట్లా వచ్చింది భిక్షు నాయక్ అనేది. అంటే అక్కడి వరకు కూడా పోయినా బార్డర్ నుండి తప్పించుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అచ్చా ఆ ప్రభావం పడింది. పడదు కాకపోతే ఇక 8 మంది అక్క చెల్లెలు 3 అన్నదమ్ములం ఇక తప్పదు గనక కుటుంబం బరువు బాధ్యతలు ఉన్నాయి గనక బార్డర్ వరకు వెళ్ళి మా గురువు కేతావత్ సోమలాల్ నాయక్ ఆయన పుణ్యమంటూ బార్డర్ నుండి రిటర్న్ వచ్చేసిన. అంటే విప్లవోద్యమాలు ఇటు అరుణోదయ వైపు ఉన్నారా ఈ ప్రజానాట్య మండలి ఇటు అంటే అప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నాట్య మండలిలో పనిచేసిన ఉంటుంది. ఓకే స్టార్టింగ్. ఇక దాని తర్వాత చదువుతున్నప్పుడు నేను దౌలతాబాద్ ఏపీఆర్ఎస్ దౌలతాబాద్ మెదక్ డిస్టిక్లో. ఓకే అక్కడ దౌలతాబాద్లో రాధక్క దళం బాగా అప్పుడు ఉద్యమం బాగా ఉడుస్తుంది మా హాస్టల్ చుట్టూ. ఓకే అంటే వాళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళు వెళ్ళే వాళ్ళం పిలిపించి నన్ను పాటలు పాడిపించేటోళ్ళు 8th 9th క్లాస్ 10th క్లాస్ మూమెంట్లో. ఓకే ఇక అది ఎట్లా మైండ్లో బాగా నాటుకుంది ఫిక్స్ అయిపోయింది. ఆ టైంలో ఇక మైండ్ని గట్టిగా చేసుకొని మెల్లగా మళ్ళీ వదిలిపెట్టి ఈ రంగాన్ని. మీరు ప్రత్యక్షంగా లలితక్కను చూసిరా? బెల్లి తను భువనగిరిలో అక్కతో కలిసి మేము పాటలు కూడా పాడినాం. తన పత్తి కంపెనీలో ఉద్యమం గురించి మన భువనగిరి పత్తి అక్కడ ఉన్నప్పుడు మహిళల గురించి అక్క వచ్చి ఆమె పాడంగా మీకు ఏ పాట బాగా ఇష్టం ఉంటుండే? ఒక్కటని కాదు చాలా అప్పుడు కమ్యూనిస్ట్ పాటలు కూడా బాగుంటుండే. అవును. మోగొల్ల నోలల్లో బీడీలై కాలిపోయే ఆడొల్లము మేము నారే నారో ఏదో అప్పుడు బీడి కార్మికుల గురించి అక్క బాగా పాడేది. మంచి నీళ్ళ గురించి తాగబోతే నీళ్ళు లెక్క తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో రాక రాక నల్లలొస్తే ఒక బిందె నిండదాయే బిందెలెనుక బిందెలేమో కొసు పెట్టుకనైనులాయే ఊరి నడుమా బోరింగో తుమ్మెదాలో సప్పుడేమో టింగు టింగో తుమ్మెదాలో. నిజంగా గొప్ప అసలు ఆ కంఠం. అటువంటి నీళ్ళ పుట్టిన వల్ల అయితే మీదొక ప్రత్యేకత సార్. వాళ్ళ పోరాటం వాళ్ళ ప్రజా ఉద్యమాలు ఒకటైతే నేను భిక్షు నాయక్ గారిని అడగాలనుకుంటున్నది ఒకటే మామ. ఏంటి అంటే
గిరిజన పాటలు, బంజారా పాటలు అన్నప్పుడు ఆ జాతికి, ఆ కుటుంబంలో ఉండే ఆ సంస్కృతికి అక్కడికే పరిమితం అయి ఉండే. మిగతా జనాలందరూ వినాలనో, వాళ్ళ గోడు తెలుసుకోవాలనో, లేకపోతే వాళ్ళ కల్చర్లోకి మమేకం అవ్వాలనో ఉన్న పరిస్థితులు లేవు అప్పుడు. అటువంటి విప్లవ పాటలు, అభ్యుదయ పాటలు నేర్చుకొని పాట వెంట పరిగెడుతున్న భిక్షునాయకు తన జాతి పాటని, తన అస్తిత్వాన్ని గుర్తించి దాన్ని ప్రపంచానికి అందించాలి, అది కూడా రికార్డు చేయాలి, ఇవి మా పాటలు అని నాకు తెలిసి ఈ తెలుగు నేల మీద ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసినావు నేను అనుకుంటాను. మా తెలంగాణలో బాగా అంతకుముందు ఉన్నారో ఏమో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నిన్ను చూసిన నేను. అవునవును. ఈ ఎందుకనంటే ఆ పాటే నేను ఎంత దూరం తీసుకుపోయింది అనేది నాకు క్లియర్గా తెలుసు మీ ప్రయాణం అంతా. ఎస్, మొదటగా మీరు చేసిన ఆల్బము నా జాతి పాటను ప్రజలకు అంకితం చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఏది రాసి మీరు రికార్డింగ్ తీసుకొచ్చారు? అరే మామ, ఏమైందంటే మామ, ఫస్ట్ మా బంజారాలో ఖేతావత్ సోమ్లాల్, లాకావత్ జుమ్లాల్, బుక్యా సుశీల వీళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళ తర్వాత నేను ముందు వరుసలో. అయితే ఏంటంటే సోమ్లాల్ అన్న రాసినటువంటి పాటలు, జుమ్లాల్ రాసినటువంటి జుమ్లాల్ బాబా రాసినటువంటి పాటలు నేను వాళ్ళ రచన నేను పాడేవాడిని. అయితే ఏంటంటే ముందుగా వాళ్ళు రేడియోలో ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడేటోళ్ళు. ఓకే. నేను అనుకునే వాళ్ళు వీళ్ళు రేడియోలో ఎట్లా పాడతారు, మనసులో ఎట్లా పోతారు, టీవీలలో ఎట్లా పడతారు, కనపడరు కానీ ఎట్లా వినపడుతుంది అనుకునేవాడిని. కానీ ఇవాళ మా గురువు సోమ్లాల్ ఆయన ఆశీర్వాదాలతో టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఇవాళ ప్రపంచం సెల్ ఫోన్ కావచ్చు. ఒకటే అనుకున్నా, మన గ్రామాల్లో ఎక్కడ పోయినా ఊరికి దూరంగా ఉంటాయి, ఎక్కడో కొండల్లో గుట్టలు ఉంటాయి, ఒక బస్సులు ఉండవు, సౌకర్యం ఉండదు. తెలుగులో ఏ పాట గొప్ప పాట వచ్చినా దాని భావం మా జాతికి అందించాలి, మార్పు అనేది నేను ఆ రోజు నుండే కోరుకున్నాను. ఈ మద్యపానాన్ని కొంచెం దూరంగా ఉండండి, పిల్లల్ని చదివించండి, ఆడపిల్ల బాల్య వివాహాలు చేయకండి, వాళ్ళను చిన్నప్పుడే పిల్లలు చేయకుండా వాళ్ళని చదివించండి. మనకు చదువు అనేది తోడుంటే జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతాం అని చెప్పి అప్పటి నుంచే నేను ఒక మోటివేషన్గా మా వాళ్ళ. మొదటి ఆల్బమ్ ఏంటి మీరు చేసింది? అంటే అది కూడా కాదు, ముందు మీరు రికార్డింగ్లో వాడిన మీ బంజారా పాట ఏంటి, ఫస్ట్ పాట? అప్పుడు బాగా హిట్ అయిన పాట, జామాని చోరియే హాటేనే జమా, జామాని చోరియే హాటేనే జమా, వావా గట్ల లంగన జామా చోరీ సాంజే ఓటో ఆమా, తరిటాండేరి ఆంగడంకా ఓడంకా మజారీ తూయే, तरवारे तरवारे तर हाथे माई गोपण मैं घालो छोरी टोपर, गोपण 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 फेरन बेटी तुम्हारो हाथे में पड़ो टोपर. అంటే తెలుగు పాటలు బాగా హిట్ మా భాషలో. వాలి వాలి బోలి రీ ఏ చోరీ బోలనే జోజారియే, భూకో तरसो तो न ढूंढ तो आयो चुल्लोटा पानी देनिए, कुकर पानी दूरे ये छोरा ताती को मैं बोलू रे, मारा भाई बंद देख लिए तो मार लिए तो नरे. అంటే చిన్ని చిన్ని పిల్ల పచ్చన్న కోసే అంటే ఆ తెలుగు సంగీతం బాగుంటే అరే ఇదిరా దాని భావం అని చెప్పి జానపదాన్ని నా తాండా కూడా ఓన్ చేసుకుంటుంది, తనకు కూడా సొంతం అవ్వాలి. అది ఎస్, అట్లా అంటే ముందు వరుసలో కొంతమంది ఉన్నా కూడా మీరు అనువదించినప్పుడు దానికి ప్రత్యేకత, అంటే కాలం మారే కొద్దీ దానికి ప్రాచుర్యం ఎక్కువ లభించింది. ఒకటి కదా మామ, నేను చాలా దాదాపు ఇన్ని క్యాసెట్లలో వాడినా కదా, ఎక్కడ పోయినా తెలియకుండా పక్కలకు ఆ రోజులో పోతుంటే ట్రాక్టర్లో మన పాటలే వినిపించేది. ఇవాళంటే యూట్యూబ్ వచ్చేసినాయి, ఏ ట్రాక్టర్లో పోయినా అవే పాటలు వినిపించేది, ఆటోలో కూర్చున్న అవే పాటలు వినిపించేది. ఇక్కడ నేను భిక్షునాయక్ అంటే నమ్మలేని వాళ్ళు. ఇక్కడ ఒకటి ఉంటుంది, అంటే మనం కళాకారులుగా ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఒక ఆటో బస్సు ఎక్కుతాము, మనం ముచ్చటే పెడతాడు, మన జోలే పెడతాడు, కానీ మనమే అని తెలియదు. అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగింది? నాకు చాలాసార్లు జరిగింది మామ. అంటే ఇప్పుడు టీవీలో ఒక యూట్యూబ్లో కనిపిస్తుంది ఇమీడియట్, అప్పుడు తెలిసిపోద్ది. అప్పుడు ఏంటంటే ఏదో పాట టీవీ ట్రాక్టర్లోనో ఆటోలోనో ఏదో దగ్గర నడుస్తుంటుంది. నేను వీడ ఆయన ఎక్కడు పాడినోడు ఎక్కడు వీడ అంటే నేను కొన్నిసార్లు అయితే ఆ క్యాసెట్ మీద ఉన్న పోస్టర్ జేబులో పెట్టుకోపోయేది, అరే ఇది నేనే రాని చూపించిన రోజులు కూడా ఉన్నాయి. మా బిడ్డనిచ్చిన మామ కూడా అరే మా అల్లుడే వాడినంటే కూడా చాలా మంది నమ్మలేదట. ఇట్లా అంటే ఆ రోజులు కూడా కానీ ఆయన అంటే వాస్తవం చెప్పాలంటే అప్పటికిప్పటికి కళకున్న గౌరవం వ్యక్తికి లేదు అప్పుడు. అవును మామ, కానీ అదే కరెక్ట్ మామ, అదే కరెక్ట్. ఇప్పుడు ఒక పాట ఇలా వాడతారు తెల్లారు ఓవర్ నైట్ సెలబ్రిటీ. అవును మామ. ఓయమ్మో ఇప్పుడు ఇన్ని రోజులు నీ ప్రయత్నం ముందు ఒక్కరోజు యూట్యూబ్లో కనబడ్డాడు, మిమ్మల్ని గౌరవించాలనే ప్రయత్నం లేదు. అప్పటి సంస్కారం, అప్పటి ప్రేమ, అప్పటి పలకరింపులు, ఒక సీనియర్ కళాకారుడు కనిపిస్తే ఇప్పటికి కూడా నేను పాదాలకు నమస్కారాలు చేసుకుంటా.
ఇప్పుడు నాకు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు నా దృష్టిలో వాళ్ళందరూ నాకంటే అనుభవవంతులు కావచ్చు, వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ నా గురువుగా అనుకుంటా. అంటే వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట నేను నేర్చుకున్నా. ఏకలవ్యుడికి గురువు ఏ విధంగా తెలియడో నేను కూడా అదొక తండ బిడ్డను. అందుకే నాకు ఇక్కడక్కడ చూసుకొని నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు నాకున్న గురువులు ఏంటంటే నాకున్న టాలెంటే గుర్తించి ఈ రూట్లో పోరా అని చెప్పి దారి చూపించిన వాళ్ళే. కనుక నేను అందరికీ రుణపడి ఉంటాను. అవును మామ. అట్లా అంటే నీకు ఈ ఆల్బమ్స్ చేస్తా పాడుతూ వస్తున్నప్పుడు అత్యధిక అంటే నువ్వు గాలి మోటార్ ఎక్కి విదేశాలకు తీసుకెళ్ళగలిగిన పాట ఏంది? విస్తృతంగా నిన్ను ప్రపంచానికి బాగా పేరు తెచ్చిన పాట ఏది? అంటే ఇప్పుడు అంటే బంజారాలో భిక్షునాయక్ అనగానే అప్పుడు మా దాంట్లో బాగా అరే సాసు ఏ మారా సాసు తర బేటీర సవాల దేక సాసు ఏ మారా సాసు తర బేటీన సాసుకొని సాసు మన తమ్ముడు ఇదంతా తెలుగులో అప్పుడు గిద్దరమ్మ ఏంటంటే అరే సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా ఎల్లు ఎల్లమ్మ ఎల్లు ఇవి వేదికల మీద వాడి టీవీలలో వాడుతుంటే అరే నేను ఎవడ్రా ఇట్లా నన్ను ఎన్నో అసలు అంటే సేకరణ పాటలు, పల్లె పాటలు, జానపదాలు బాగా వాడేవాడిని. ఓకే. ఆ పాటలే ఈ గొంతు ఏదో ఉందనుకుని నన్ను వాళ్ళు 7 సముద్రాలు దాటి ఈ ఏదో ఉందనుకోని కాదు, చాలా ఉంది కాబట్టి 7 సముద్రాలు కథలు విన్నాం కానీ దాటిపోయినాం. ఇప్పుడు దాటిపోయారు నిజంగా. అంటే అక్సెప్ట్ టు యూ. అండ్ ఇంకొక కోణం మాట్లాడాలి. అయితే ఈ జానపద ఈ వాంగ్మయం నడుస్తున్నప్పుడే ఇటు పాటలు అటు నువ్వు అనువదిస్తూ వాళ్ళకి చెప్పినావు, పరిచయం చేసినావు, అదొక ప్రయోగం, అదొక ఎత్తు. అటు నుంచి తెలంగాణ ఉద్యమానికి వెంటనే మౌల్డ్ అయిపోయినావు. అవును మామ. ధూమ్ధాములు కానీ అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం గుర్తించి కానీ ఈ జాబులు కానీ అట్లా మీకేమైనా ఆఫర్ చేశారు? నేనేం చేసిన అంటే ఉద్యమంలో కూడా ఒకవైపు రసమై బాలకిషన్, ధూమ్ధామ్ అనగానే మన అందశ్రీ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ. కానీ బంజారా అనగానే ఇటు సైడ్ భిక్షునాయక్, ఎస్ ఇటు రసమై బాలకృష్ణ ధూమ్ధామ్ అయితే లంబాడి పాట అంటే ఇటు భిక్షునాయక్. ఉద్యమానికి లంబాడి భాష నేర్చుకుంటున్న కేసీఆర్ అని ఆ రోజులో విన్నోరు కావచ్చు. వావ్. మరి కేసీఆర్తోని రాత్రులు పగలు సార్తో కూర్చొని పాటలు రాసి వినిపించిన రోజులు ఉన్నాయి. ఉద్యమంలో మీ భాషలో ఏం పాడుతుంటే మామ? ఒకటి అంటే ఇప్పుడు ఉద్యమం పాటలు బాగుండే కదా అప్పుడు. అవును. అంగపచ్చ దేకచి కై జల బియా లకడిరే ఏ ఆంధ్ర వాళ్ళనే దబట తాణి బరాంబియా బకడిరే అదొకటి. ఏ యాడి ధరతి యాడి యాడి మారి గ్వారురియా కి మై హసుదాడి పియేన పాణి చెని రేన తొగర చెని మర గ్వారున కుని దేకేవాడో చెని వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, ఉండడానికి గుడిసే లేక, కాపాడే నాడు లేక. వానమ్మ 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 ఎక్క హతాజని యాడి యాడి అంటే ప్రతి ఒక్క పాట ఉద్యమ పాటలు బంజారా జాతిలో అదేందో దాని మీనింగ్ అది భావం. అది ఈ తెలంగాణ ఉద్యమానికి ముందు వచ్చిందా, తెలంగాణ ఉద్యమంలో వచ్చిందా కళాశ్రీ అనేది? నాకు తెలంగాణ ఉద్యమం ముందే ఇచ్చారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘాన్ని మాది పెద్ద ఎత్తున ఉంది, ఇండియా వైడ్లో ఉంటుంది. నా పాటను గుర్తించి కిషన్ సింగ్ అని చెప్పి అప్పుడు ఎమ్మెల్యే, ఓకే కిషన్ సింగ్ అని చెప్పి బాన్స్వాడ ఎమ్మెల్యే గారు, నారాయణఖేడ్ ఎక్కడైనా ఆయన ఆ రోజులో ఇచ్చిన అవార్డు అది కళాశ్రీ. నేటికి అది ప్రధానంగా వెలుగుతోంది. ఈ కళాశ్రీ ఇప్పుడు జానపద రత్న, ఫోక్ ఫైటర్స్ ఇట్లా ఎన్నో. మొన్న రీసెంట్గా మన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా తీసుకున్నాను. ఎస్. అంటే ఇప్పుడు ఉద్యమం జరుగుతున్న క్రమంలో బంజారా ధూమ్ధామ్ అంటే ఇక నువ్వే. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక అందరికీ తెలిసిన విదితమే. బట్ మళ్ళీ మీ నోటి నుంచి కూడా వినాలి కదా. అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సాంస్కృతిక సారథి ఆ సాంస్కృతిక సారథిలో కళాకారులందరినీ, అందులో 30 మంది బంజారా కళాకారులను కూడా తీసుకోవడం జరిగింది. అందులో నీ ఫర్మాయిష్ ఎవరన్నా పోయిరా? నా నుండి నా ఉద్యమంలో మ్యాక్సిమం ఒక 550 మందిలో భిక్షు నాయక్ పేరు చెప్పుకుని ఒక 150 మంది అని ఉంటారు. తెలుగు బంజారా వాళ్ళు. తెలుగులో కూడా చాలా మంది కళాకారులు నాతో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. ఓకే. ఎవరి టీంలో చేసినట్టు భిక్షు నాయక్ అన్న టీంలో చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది. మాది వాళ్ళు చెప్పుకోవాలి, మనం చెప్పుకోవడం అని కాదు. అంటే నాతో పనిచేసి నాకు గుర్తుంది కనుక చెప్తున్నాను. అట్లా సాంస్కృతిక సారథులు బంజారా విభాగానికి కల్చరల్ కోఆర్డినేటర్గా నాకు అప్పుడు రసమై బాలకృష్ణ గారు అప్పుడు చేయించండి. ఒక 1 year చేసిన తర్వాత ఏమనిపించిందంటే భిక్షు నాయకు ఎక్కడ వేదికలు ఎక్కొద్దు, టీవీలలో పాడొద్దు, క్యాసెట్లో పాడొద్దు, ఏ విదేశాలు వెళ్ళొద్దు అన్నారు. నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్నే వదులుకున్న వాడిని, గీది నాకు ఎందుకు రా నాయన అనుకొని నేను బతుకుతూ నలుగురిని బతికించాలని ఒక ఉద్దేశంతో
నేను ఇప్పటికి కూడా నేను బతుకుతూ నెలకు 30-40 మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నాను మామ. సూపర్ సూపర్. నేను ఆ పాయింట్కి రావాలి వస్తా. అంటే ఇప్పుడు అదే యా. ఈ సూర్యాపేట నుంచి సూరత్ దాకా సూరత్ దాకా సౌదీ అరేబియా దాకా అమెరికా దాకా, లండన్, ఆస్ట్రేలియా దాకా కాక ఎంతమంది మాట్లాడతారు, నీ ప్రస్థానం ప్రాశస్తం ఏంది అని అడగడం కోసం ఇది స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ ఇప్పుడు రెండో కోణానికి రావాలి. మామ. ఎక్కడ కళాకారులు అరుదైన కళ ఉన్నా ఇప్పుడు టాప్ మోస్ట్ పేరు మోసి సినిమాల్లో పాడుతున్న కళాకారుల దగ్గర నుంచి కూడా విత్ ఛానల్ ప్రూఫ్స్తో భిక్షు నాయకే పట్టుకొచ్చిండు అనే అంశాలు కొన్ని నేను విన్నా. అంటే ఇప్పుడున్న టాప్ సింగర్గా వెలుగొందుతున్న మంగ్లీ దగ్గర నుంచి నిజామాబాద్లో ఉన్న మనోడు చిన్నోడు రసూల వికాస్ అందపిల్లగాడు కదా, కండ్లు లేవా వికాస్. ఇప్పుడు ఆయన కూడా నీ నీడలోనే ఉన్నాడు. ఎందుకు నీ దగ్గర కళ ఉండగా ఇంకోరిని పట్టుకురావాలా, వీళ్ళని ముందుకు తీసుకుపోవాలా, తర్వాత వాళ్ళు ఇక వాళ్ళ పరిభాషలో వాళ్ళు ఉండటం, ఇవన్నీ ఎందుకు? మనం ఒకటే మామ, ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకోపోం. కానీ దేవుడు మనకిచ్చిన టాలెంట్ని నేను ఒక్కొనే ఉండాలని ఒక స్వార్థం అనుకుంటే పోయే వరకు ఒక్కొనే ఉంటా. ఓకే. కానీ నేను ఒక నలుగురిని తయారు చేస్తే సంవత్సరానికి ఒక నలుగురు పెరుగుకుంటూ పోతే ఒక 400 మంది తయారవుతారు. నేను ఒకటే బంజారా జాతిలో నేను ఏదైతే అనుకున్నానో అన్ని కోణాల్లో మన కళాకారు. ఇవాళ మంగ్లీ, వాళ్ళ అనంతపూర్, నిజంగా గుత్తి దగ్గర ఒక ఎట్లా ఆమెను గుర్తించినాను యాక్చువల్లీ. అయితే వాళ్ళ మేనబావ సునీల్ ఉంటుండే. ఓకే. నేను తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని మన ఉమ్మడి రాష్ట్రాల్లో ఈవెంట్ చేసేవాడిని. పాపం ఆ అమ్మాయి అప్పుడు తిరుపతిలో మ్యూజిక్ నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి గురించి నేను మన సేవాగాడ్ అని చెప్పి మన అనంతపురం గుత్తి దగ్గర ఫేమస్, అక్కడ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు చెప్పారు అమ్మాయి బాగా పాడుతుంది, ఇట్లా చేస్తుంది అని చెప్పారు నాకు. అరే అవునా, ఒక్కసారి కలిపి ఏంటంటే అమ్మాయిని పాపం నన్ను వచ్చి కలవడము, దాని తర్వాత మనతో జర్నీ చేయడము, మన ఇంటికి రావడం పోవడం, ఇవన్నీ మనతో. ఆ జర్నీలో అదృష్టం కొద్దీ ఆ అమ్మాయిలో ఉన్న పట్టుదల కసిని చూసిన, కష్టపడే తత్వం చూసిన. రైట్, ఈ అమ్మాయి పైకి రాగలుగుతా అని చెప్పి అమ్మ నా టీంలో వస్తావా అంటే వచ్చింది, మనతో పనిచేసింది. ఆమె అదృష్టం ఏంటంటే ఒకసారి V6లో మన తీన్మార్ మల్లన్న మన ఏం చేసిన ఒక కార్యక్రమం తీన్మార్ వార్తలు చదువుతున్నారు. అయితే ఆ రోజు నేను పోవాలి. అదే దామోదర్ రెడ్డి అని ఏమన్నాడంటే నేను వరంగల్ శ్రీనివాసు, సాయి చందు, కొంతమంది నలుగురు అనుకోవాలి. ఆ రోజు ధూమ్ధామ్ కార్యక్రమం నేను ఉండాలి. ఆ రోజు నేను అనుకోకుండా నిజామాబాద్ వెళ్ళిపోయినా. అంటే ప్రోగ్రామ్ ఓపెన్. ఇక అప్పుడే దామన్న ఫోన్ చేసి, భిక్షు నీ పేరు అక్కడ స్క్రోల్ అవుతుంది, నువ్వు అట్లెట్లా పోయినావు అంటే, అనుకోకుండా ఇట్లా వెళ్ళిపోయినా, నీ ప్లేస్లో ఏం చేస్తావో తెలియదు, ఒక మంచి సింగర్ నైనా పంపి అంటే అన్నకి ఈ అమ్మాయి ఇంతకుముందు ఎక్కడ పాడలేదన్నా, చాలా బాగా పాడుతుంది, మంచి యాంకర్ అమ్మాయి, ఒకసారి చూడన్నా అని చెప్పిన. కానీ అమ్మాయిని పంపించిన తనేందుకు ప్రూఫ్ చేసుకుంది అక్కడ. ఆ టీవీ వాళ్ళు చూసి అరే ఈ అమ్మాయి సత్యవతి బాగా పాడుతుంది భిక్షు, దామన్న పాడిన వెంటనే దామోదర్ అన్న ఫోన్ చేసి భిక్షు ఈ అమ్మాయి బాగా పాడుతుంది, ఈ అమ్మాయిని మనం V6లో ఉన్న ఒక మంగ్లీ అనే ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము, ఈ అమ్మాయిని తీసుకొచ్చా అంటే అన్న చాలా బాగుంటాయి, యాంకరింగ్ కూడా బాగా చేస్తుంది, ఆమె బాగా మాట్లాడుతుంది అని చెప్తే ఓకే తమ్ముడు బాగా రైట్ అంటే. ఒకటప్పుడు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఉద్యమం బాగా నడుస్తుంది. మరి రాయలసీమ అప్పటికి ఆమెకు తెలంగాణ స్లాంగ్ కూడా వచ్చి ఉండదు కదా మరి. అంటే తెలంగాణ రాకపోయేది. అప్పుడు మనతో ఉండే కదా ఆ యాస, చిన్నగా మనమే నేర్పించినాం. అమ్మ అది కాదురా తల్లి ఇట్లా ఉండాలి, మాట్లాడే దీని డబుల్ మీనింగ్ ఉంటుంది, అట్లా కావద్దు అంటే పాపం. అంటే రాయలసీమ బంజారా భాష, తెలంగాణ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తల్లి ఇట్లా అంటే పాపం కష్టపడ్డది, నేర్చుకున్నది. దాని తర్వాత ఒకటే, కాకపోతే దామన మరి రాయలసీమ అమ్మాయి కదా భిక్షు అంటే, అన్న తెలంగాణ బిడ్డ, ఆమె బతుకు తెరువు కోసం వాళ్ళు అక్కడ పోయారు, ఇక అక్కడ పోయారన్న, కానీ తెలంగాణ అమ్మాయి అన్న ఇట్లా ఇక చెప్ప. ఆ మూమెంట్లో మన అమ్మాయిని మాది ఇరికియాలన్నా ఫస్ట్ కవర్ చేసినప్పుడు పాపం దామన్న కూడా సహకరించిండు. ఆ అమ్మాయిని మంచి నేను పరిచయం చేసినా కానీ దామన్న మా అమ్మాయికి బాగా ఫస్ట్ అంటే మీతో వచ్చినప్పుడు టీంలో ఉన్నప్పుడు ఫస్ట్ పాడిన పాట ఏంది? అమ్మాయి అంటే బంజారా పాటలు ఆమెకు అంటే నేర్పించిన పాటలు మరో మామా ఒక్కటే కాదు, నేను కొన్ని దడత్తొడు బెల, నేను సుశీల పాడిన పాట అవి కూడా పాడుతున్నాను. దడత్తొడు బెలాగో తర్సపక్కిలాగెలాగ సకాయిందేనియే 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 దారి సిసి సకాయిందేనియే సిందినే సిసి, ఈ పాటలన్నీ నేర్పించి అంటే స్టేజ్ మీద పాడడానికి ఓకే ఏమేమి పాడాలనో అన్నీ నేర్పించేవాడిని. డ్యూయట్స్ బాగా పాడేది, సోలో పాడేది. తన గొంతులో ఒక వెరైటీగా ఉండే దేవుడు మనం పరిచయం చేసిన డ్యూటీ అయిపోయింది. కానీ ఆమె టాలెంట్ ఉంది, ఆమె మీరేం గురువు అంటలేను కానీ ఆ అవకాశానికి కూడా ఒకడు వారధి ఉంటుంది. మామ తన టాలెంట్ ఉంది, టాలెంట్ గుర్తించినాం, ఒక దారిలో పెట్టినాం, తన ఏందో ప్రూవ్ చేసుకుంది. మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన రికార్డు ఇప్పుడు మేము భిక్షు నాయక్ అఫీషియల్ నా యూట్యూబ్ ఛానల్లో మేమిద్దరం పాడినటువంటి పాట. ఆ అమ్మాయిని నేను ఇంతవరకు ఏం అడగలేదు. ఓకే, తను ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఏం ఆశ చేయమడలే. అరే సత్య
నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నా, ఒక సాంగ్ నేను మనం ఇద్దరం పాడదాం రాను. సరే అన్న అన్నది. మన ఎం శ్రీనివాస్ రాసినటువంటి పాట మేమిద్దరం పాడినాం. వచ్చి పాడేసిన తర్వాత నేను అమౌంట్ ఇవ్వడానికి పోయినా. అన్న ఎంత ఇస్తావన్నా, 5 లక్షలు ఇస్తావా 10 లక్షలు ఇస్తావన్నా, ఎంత కావాలి చెప్పరా అని చెప్పి ఇట్లా ఒక 50,000 తీసుకుని ఇవ్వడానికి పోయినా. ఒక్క రూపాయి కూడా వద్దన్నా, నువ్వు నాకు చేసిన హెల్ప్కి నాకు కూడా నీకు సాయం చేసే అవకాశం వచ్చిందన్న. ఈ పాట నేను ఫ్రీగా వాడుతున్నాను చెప్పింది నిజంగా సత్యక ఆ రోజు నాకు చాలా అమౌంట్ తీసుకోలేదు, ఫ్రీగా వాడింది. అంటే ఇది ఉండాలన్న మన మూలాలను ఎప్పుడు మర్చిపోకూడదు. మస్తు అనిపిస్తుంది ఆ ఒక్క మాట. ఆ రోజు ఆమె అడిగితే నేను 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, 50 ప్రిపేర్ చేసుకున్నా, కానీ అడిగితే 1,00,000 ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నా. కానీ నాకు వద్దన్నా, నువ్వు 5 లక్షలు ఇచ్చినా నాకు వద్దన్నది. మస్తు అనిపించింది. ఇక ఆ పాట పాడింది మంచి ఏ మనసుతో ఆ టైంలో ఏ గడిలో పాడిందో, కానీ ఇప్పటికి ఆ పాట 40 మిలియన్లు పోతుంది. ఒకసారి మన తెలంగాణలో తిజయాడి జురలున చాయి రే నంగరి మాహు సేరి వేరి అరే ధిమి ధిమి నా జరా ధిమి నాచ్ ఏ బాయి గమ్మకో జుమ్మకిరో నాచ్ ధిమి ధిమి నా జరా ధిమి నాచ్ ఏ బాయి అడి కెడిరో నాచ్. ఇప్పుడు అది రీళ్లలో ఎక్కడ పోయినా అదే తెలుగు వాళ్ళందరూ. నాట్ ఓన్లీ బంజారా, 4 బంజారా కదన్న, మహారాష్ట్ర, కర్ణాటక. మన తెలుగు వాళ్ళు ఏ పెళ్లిలైనా ఏ రిసెప్షన్ అయినా రీల్ అయితే ఓరుంగడామా అనుకుంటారు. అన్ని రీళ్ళలో అదే పెద్ద పెద్ద శేఖర్ మాస్టర్ వాడుతుంటారు. శేఖర్ మాస్టర్ల అలాంటి పెద్దవాళ్ళు కూడా చేశారు దీన్ని. ఇప్పుడు ఎట్లా ఉంటుంది సత్యకి మీకు? మంచి రిలేషన్, అదే రిలేషన్షిప్. ఎక్కడ పోయినా అన్న నమస్తే బాగున్నా మంచిగా మాట్లాడతా, అట్లేం లేదు. సూపర్. తన ఏడున్నా ఇంకా గొప్పగా వెళ్ళాలి. కలిసినప్పుడు అమ్మ బాగున్నారా తల్లి, అన్న బాగున్నా, అంతే. ఎందుకు చిన్న పిల్లోడైన వికాస్ వైపు కూడా నువ్వు ఆలోచించాలని? అంటే వికాస్ వాళ్ళ అమ్మ తిరిగి చాలామందికి ఫోన్ చేసి అలసిపోయింది. ఒకనాడు నాకు ఫోన్ చేసి, అన్న ఏడుస్తుంది అమ్మ, ఆ ఏడు పాప తల్లి, అసలు విషయం చెప్పంటే నా కొడుకు ఇట్లా పాడతాడన్న, అందరికి కలిసినా ఎవరు హెల్ప్ చేయలేకపోయారు, నువ్వు ఒకసారి రేపు రామ్మంటే బాబుని తీసుకొని వచ్చింది. పాపం 2 కళ్ళు కనబడవు ఆ పిల్లగానికి. సరే తల్లి, నేను నీ కొడుకు కాదు నా కొడుకమ్మ, నేను చేరదీస్తున్నా, నా బాధ్యత చెప్పి ఆ బాబుని చేరదీసుకొని ఆయన అనుకోకుండా ఒక పాట నేర్పించిన. వాళ్ళ అమ్మ ఫోన్లో పాడిపించి పంపించిన. ఇంటికి పోయి నేర్చుకోరా అని చెప్పి ఒక నేర్పి రీసామత మాసి కేరో సాసి మన కరమత దాసి మరయాడి మరిగి జన్నాతి వేగో వెనే వాసి అబచరారో చూబేసి. అంటే మారుతల్లి అంటే అమ్మ చనిపోతుంది, నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడు, సమ్మతి తెల్లి పెట్టే బాధలు అవుతుందో ఇప్పుడు నేర్పించిన. వీడు ఏం చేసిండు, తండకు పోయిండు, పాడుతూ ఎవరో ముంగట వాడితే ఒకడు వీడియో తీసి దాన్ని బయట రాకముందే దాన్ని అప్లోడ్ చేసేసారు. అదంతా మారిపోయింది. అరే అమ్మ ఇదేంద్రా నాయన, కొంతమంది నేను రాసిన వాళ్ళ పేర్లు చెప్పుకోవడం. అరే పిచ్చోడా, నేను ఇంజనీరింగ్ చేసి డిప్లొమా చేసిన రోజులు ఆ రోజులు రాసుకున్న పాటలు రాయి చెప్పి మళ్ళీ ఆ పిల్లగాని తెప్పించి ఆ పాట పాడిపిస్తే బాగా ఆ పిల్లగాడికి ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెడితే వాళ్ళ అమ్మకు కూడా చాలా మంది హెల్ప్ చేసి సహకారం అందింది, బాగా అందింది. మళ్ళీ రైతు పాట కూడా పచ్చాటి ఆకుల నడమ పంట కంకి వయ్యో మా కడపులో మెతుకు వయ్యా నీ పేగు ఎండుతున్నా మా పేగు నింపాల. ఆ రైతు పాట కూడా బాగా ఎంతోమంది, శ్రీకోటి గారు రాసినటువంటి పాట, మన కర్నూలు బిడ్డ ఆయన రాసిన పాట, అది బాగా ఆ అబ్బాయికి కళ్ళు తెప్పియాలని సర్వ ప్రయత్నాలు చేసిన. ఎక్కడ తిరిగిన కానీ ఇక ఏంటంటే చిన్నప్పుడే 6 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ అబ్బాయికి 6 మంత్ ఉన్నప్పుడే కళ్ళు పోయినాయట. ప్రయత్నం చేసినాం కానీ ఆ నరాలు అయితే ఏది ఉన్నాయి అవి చనిపోయినట్లు లేవట. దానివల్ల సోను సూద్ వారికి కూడా పోయినా. సోను సూద్ తను తీసుకొని పోతే తన ఆపరేషన్కి ఎంత ఉన్నా నేను పెడతా అన్నాడు సోను సూద్. కానీ ఆ అబ్బాయికి కళ్ళు రావు అని తెలిసిపోయింది. భవిష్యత్తులో కూడా అంతేనా? అంతే. కాకపోతే ఎవరైనా కళ్ళు దానం చేసే వాళ్ళు ఉంటే కనుక, ఆ ఏజ్ పిల్లలు అట్లా ఉంటే కనుక ఇది ఉంటుందని చెప్పిండు. కానీ కొన్ని హాస్పిటల్ కూడా మేము చెప్పినాం, పేర్లు కూడా ఇచ్చినాము. ఇక దానివల్ల కొంచెం ప్రయత్నం చేసినాం. ఇక మంచి సింగర్గా నా వంతుగా ప్రయత్నం చేసినాం. అంటే ఇప్పుడు ఇట్లా మీకు అనిపించిన దగ్గరే సాయం చేస్తారా? ఏదైనా భిక్షు నాయక్ ట్రస్ట్ లాగా ఏమైనా ఉండి అట్లా? ఇప్పుడు ఏం లేదు అమ్మ, ఇంతవరకు అంటే కళాశ్రీ ఇంటర్నేషనల్ మ్యూజికల్ ట్రూప్ అన్నది ఒకటి పెట్టుకున్నాను నేను. నా దృష్టికి ఏ బంజారా బిడ్డే కాదు, బంజారానే కాదు, ఎవరైనా సరే టాలెంట్ ఉన్నట్టు సింగర్ కావచ్చు, రైటర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, యాంకర్ కావచ్చు, లేకపోతే ఆర్ట్ ఉన్న ఎవరున్నా సరే, నేను ఫస్ట్ తనను చూసేసరికి నాకు అర్థమయ్యేది తనకు ఫ్యూచర్ ఉంది, తీసుకొస్తా అన్న, మనోడు ఒక మంచి డాన్సరే అన్న, మంచి సింగరే, మంచి రైటరే, నాకు తోచిన హెల్ప్ చేస్తే నేను అట్లా పరిచయాలు చేస్తుంటామమ్మ.
వాళ్ళ అదృష్టం ఇక అంతే. అంటే ఇప్పుడు కొంతమంది కళాకారులు భిక్షునైనా ఆయన ఏముంది ఆయన అలా జాతి పాట ఏదో పట్టుకున్నాడు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు అట్లా తిరిగి వస్తాడు ఆయనకు వెళ్తుంది అనే ఒక అపవాదు కూడా ఉంది, అది ఎంతవరకు నిజం? మామ ఒకటి చెప్పనా, జాతి అనేది ఇవాళ ఆ రోజులలో భిక్షునాయక్ కావచ్చు, ఇవాళ ఎంతోమంది కవులు గొప్ప గొప్ప బంజారాల జాతిలో గొప్ప గొప్ప రైటర్లు గొప్ప సింగర్ చాలామంది అయిపోయారు. నాకు ఇప్పుడు కాంపిటీషన్ అనేది బంజారా అనేది కాదు. మరి ఇట్లా అనుకుంటే నేను నేను ప్రోగ్రామ్ చేస్తే మా అమ్మ 15 మంది 16 మంది ఉంటారు. అందరు బంజారా వాళ్ళు 4 ఉంటారు, మిగతా 10 మంది అంటే మన తెలుగు వాళ్ళే ఉంటారు కదా. మరి నా మ్యూజిక్ ప్లేయర్ 4 తెలుగు వాళ్ళే, సౌండ్ ఆపరేటర్ తెలుగు వాళ్ళే, డాన్సర్ పిల్లలు తెలుగు వాళ్ళే, అందరినీ మిక్స్ చేస్తాను నేను. వీళ్ళు వాళ్ళని ఇంతవరకన్నా నేను ఎక్కడ కూడా భేదం నాకు ఉండదు మామ. బంజారా కానీ తెలుగులో ఇవాళ నేను ఒకటే బంజారా అనేది ఇక చాలు నాకు వచ్చినటువంటి పేరు. మీరు వచ్చిన అక్కడ నుంచి అంతే ఇక చాలాది. కానీ తెలుగు జానపదాన్ని కూడా పల్లె పాటను కూడా ప్రపంచ గడ్డ మీద వినిపించాలని ఒక తపన అది నిజమైంది. మొన్న టాస్క్ సంస్థ ద్వారా పోయిన సంవత్సరం 16 మంది కళాకారులకు మన అమరేందర్ రెడ్డి సార్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో 16 మందికి P3 ఈ వీసా ఇప్పించి దాదాపు 2 నెలలు మొత్తం అమెరికాలో దాదాపు ఒక 15 స్టేట్లలో ప్రోగ్రామ్స్ ఇచ్చాము. అమెరికాలో ఇల్లు ఇట్లా కట్టినామా మామ, అటే ఉంటాను ఎందుకు ఎక్కువ? అది లేదు మామ, పాట మనది ఏం లేదు. నా అదృష్టం ఏంటంటే దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, బోనాలు వచ్చినా, వినాయక చవితి వచ్చినా, ఆట టాటా నాట తానా ఏ ప్రోగ్రామ్ అరే మన భిక్షు జానపద కళాకారుడు ఉన్నాడు రాబాయ్ అని పిలుస్తున్నారు. కనుక నా పాటను గుర్తించి నన్ను విదేశాలకు దారేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు మామ. వాళ్ళు ఇప్పటికీ నన్ను పిలుస్తారు. ఒక అదృష్టం ఏంటంటే ఒక్క స్టేట్కి ఒక్కసారి పోయిన ఆర్టిస్టు ఇంకోసారి. కానీ నా అదృష్టం ఏంటంటే భిక్షు కావాలి మాకు. ఎంత పెద్ద సెలబ్రిటీలు ఎంతమంది సినిమా హీరోలు కానీ యాంకర్స్ వాళ్ళు ఎవరు వచ్చినా భిక్షు ఉన్నాడా అని నిజంగా TTA మన వంశీరెడ్డి అన్న కావచ్చు, మన నవీన్ అన్న కావచ్చు, ఇట్లా చాలామంది. ఈ బతుకమ్మ పాటలు మలిసిన మీ భాషలోకి అంటే బతుకమ్మ కాబట్టి ఇప్పుడు తీజ్ అదే కదా మామ. తీజ్ మన తెలుగులో మన తెలంగాణలో బతుకమ్మ, ఆంధ్రప్రదేశ్లో అట్లతది, మా బంజారాలో తీజ్ అవును మొక్కలు 9 రోజులు మొక్కలు బతుకమ్మ అంతే మామ. తీజ్ పాట ఒకసారి పాడు. ఇప్పుడు ఇది పాడింది అదే మామ, మంగళితో ధిమి ధిమి నాచదిగా అట్లాగే నాయకిరి నంగరి మా బియ్య నంగారవాజో రే బియ్య నంగార మారతో గపణు నాయక ఆయో రే బియ్య తీజేరు 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 దాడు ఆయో రే బియ్య ಹಿಂಜೇಳು ಬಂದದೇನಿ ರೇ ఏ బియ్యా. తీజ్ నేను ఇంకొక పాట విన్నా, అది ఏంటి అంటే అమ్మాయి పుష్పవతి అయినప్పుడు పెళ్ళికో నలుగు పెడుతున్నప్పుడు మళ్ళీ పూలే సరికోనా అది దాని ఏంటంటే అది లవ్ సాంగ్ మా పాప మన శ్రీనివాస రాథోడ్ రాసిన పాట. సోనే సరుకో దల్ల చేటి కరగిచియే దల్లే మైరో ప్రేమ కెవడి గోచాయ్ అంటే లవ్ సాంగ్, లవ్ ఫీల్ సాంగ్. అది నేను ఎక్కడో విన్నా. ఇది మా దాంట్లో ఏంటంటే మామ పెళ్ళిళ్ళు చేస్తే పాట, పెళ్ళిలో పాటలు, పెళ్లి పిల్లలు తయారు చేసేటప్పుడు పాటలు, ఇవన్నీ ఎట్లున్నాయో అవన్నీ పాటలు అందుకోసమే ఒకసారి రసమై దరువులో టీ న్యూస్ ప్రోగ్రాంలో వచ్చినప్పుడు ఉదయ్ భాను గారు బంజారా వెబ్సైట్ ప్రోగ్రామ్ కోసం స్పెషల్గా బంజారా డ్రెస్ వేసుకొని అది దరువులో నా జీవితంలో అది మర్చిపోలేను. ఉదయ్ భాను గారు నిజంగా బంజారా డ్రెస్ వేసుకొని నేను సుశీలక్క మేము పాడుతుంటే ఉన్నటువంటి సీనియర్ బాగా అసలు నా జీవితంలో అప్పుడు పెళ్లి పాటలు అందులో కొన్ని వాడినా అవన్నీ అక్క కూడా మర్చిపోలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణలో బంజారా పాటలు కాసేపు పక్కన పెట్టుకుంటే ఉద్యమ పాటలైనా ఇంకే పాటలైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన కవి కానీ కళాకారుడు ఎవరు? ఫస్ట్ నేను ఇష్టపడేటువంటి రైటర్స్లలో ఇప్పుడు అంటే నేను బాగా నాలో పాటను మాత్రం సుద్దాల హనుమంతు పాట. ఓకే. నేను చిన్నప్పుడు జీతం ఉండమమ్మ నేను. ఓకే. 6th 5th 6th క్లాస్లోనే అప్పుడు కష్టాజీవనంలో ఉన్నప్పుడు జీతం ఉన్నా. రేడియోలో పాట వచ్చేది, పల్లెటూరి పిల్లగాడ పసలగా సేమొనగాడ పాలు మరిచి ఎన్నాలయ్యిందో ఓ నారే 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 కొలువు కుదిరి ఎన్నాలయ్యిందో నారే 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 నారా కత్తజాన బేటోకే నీరే అంటే ఆ పాట ఆ రోజులో నాకు ఒక రాయాలని ఒక తపన. హనుమంతు గారి పాట, అశోక్ అన్న పాట. కానీ
అందశ్రీ గారి పాటలు బాగా, అటు వరంగల్ శ్రీనివాస్ అందశ్రీ, ఇటు గొర్రెటి వెంకన్న, మన కోదారి సీనన్న, రామ్ నర్సయ్య, అంటే కొంతమంది ఉన్నటువంటి రైటర్లలో జయరాజ్ అన్న, గిద్దరామ్ నర్సయ్య, జయరాజ్ అన్న, అందుకే కొంతమంది రైటర్ల పాపం భిక్షపతి, చనిపోయినటువంటి భిక్షపతి కావచ్చు. అందశ్రీ గారి పాటల్లో ఏది ఇష్టం? అందశ్రీలో నేను ఏడైనా వేదికెక్కితే పాట సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి మన పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే ఓయమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తొలి కోడి కూయంగా తెల్ల వారంగా పాలు కడువల్లు నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులకే పల్లె సంక్రాంతి సంబారాలే సురమో అంబరాని తాకే చూడమ్మా. సూపర్ సూపర్. అటు చాలా ఇక్కడ పోతే మన గొర్రెటి వెంకన్న పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల కుమరి వాముల తుమ్మని వెలిసెను కమ్మరి కొలుములు దుమ్ము వారెను పెద్దవారి శామొద్దు వారినది సాలెర మగ్గం సడుగులిరిగినవి నా చేతి వృత్తుల సేతులిరిగిపాయే మన పల్లెల్లోన కూలి కంచములో రాళ్ళు ఎవడు వేసే నా పల్లెల్లోన కంచరేగి కంచెరోగి తీపి వాలే లక్ష్మమ్మ. అబ్బా గొర్రెటి వెంకన్న ఒక్కట అనుమతి. కాకపోతే అట్లా మీ అమ్మకు నచ్చే పాట ఏదన్నా నువ్వే పాడినిపించేదా? మా అమ్మకు అంటే రాసుకున్నా కానీ వినిపించేవాడిని. అదృష్టం ఏంటంటే వాళ్ళు బతుకున్నప్పుడు రికార్డు చేయాలనుకున్న బంజారాలో, అరే అది చేయలేకపోయినా. అదే ఇక్కడ వినిపించవచ్చు కదా మామ. బంజారాలో రాసుకున్నా. అయ్యా ఆ తల్లి కాకపోతే ఏ తల్లి అయినా వింటుంది కదా. అంటే చాలా కష్టాలతో నన్ను పెంచిన వాళ్ళు, మామూలు కాదు. నాయనకి ఎడ్ల బండి, ఏ ఊరికి పోతే ఆ ఊరే మా ఊరు, అక్కడ బండి ఇడిచి అక్కడ మమ్మల్ని పెంచే విధానం. అందుకే నేను మెదక్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఊరులో నా అడుగులు ఉంటాయి. నాయన ఉప్పమెట్టోడు కనుక అమ్మ నాయన నన్ను పెంచిన విధానంలో రాసుకున్న సంచారంలో. అవును, చదువుకుంటూ హాలిడేస్ వస్తే ఎడ్ల బండి మన జీవితం. మిగతాలో గవర్నమెంట్ హాస్టల్. అరే ఒక్కసారి ఏం రాసినావు అమ్మ? సాతియాడియే ధరమాతి హాత తారో పన్యా బాపూరే కవడ మోటో దల్లతారో तारपेटा आट बेटी तीन बेटा हम तो आज ताणो के नी तू तो मार को ने भाड़ को ने नान क्या न मोटो करन वाट वतायो बापू पनिया बापू रे तार बाकी को पेड़ो सांतियाड़िए तार बाकी को पेड़ू नूने रे बंडी पर हमने सेन घाल लेन गाम गाम पर ताणी नूनत में सताणी पानी जड़ी पड़ जन्ना बंडी माई हमें न गोकर बंडी हेट तम बेसन साईरा तो सवरो काड़ी सातियाड़िए कुण से कार्य मतोन पेरू पन्या बापू रे कुण से बंगला मतोन मेलू सातियाड़िए धरमाती हाथ तारो पन्या बापू रे कौड़ा मोटो दल्लतारो. పాడే విధానం నాకు అర్థం కాలేదు కానీ నెనరుగా కనబడ్డది పాటలు. మామూలు కాదు మామ. ఎందుకంటే ఏ ఊరికి ఆగితే మా అమ్మ వర్షం వచ్చిందనుకో బండిలో మమ్మల్ని అంటే గుడిచి ఉండేది బండికి బస్తా సాపలా చేసి మేము పైన వండబెట్టి ఆ వరద వస్తుంటే మా అమ్మ నాన్న ఇద్దరు బండి కింద ఇంత గణేటరాళ్ళు పెట్టుకొని కూర్చొని రాత్రంతా వణుక్కుంటూ తీసిన రోజులు ఉన్నాయి మా అమ్మ మా నాన్న. మిమ్మల్ని వండబెట్టి వాళ్ళు మెలకుతోటి ఉన్నట్టు. వాళ్ళు ఉన్నప్పుడు ఎడ్ల బండి. కానీ ఇవాళ మా నాన్న గర్వపడ్డాడు, అంత పెద్ద కార్లో తిరుగుతున్నా, అంత పెద్ద ఇల్లు నాకు దేవుడు అన్నీ ఇచ్చిండు. ఒక అమ్మ నాన్న లేనని ఒక బాధ. అంటే నీ సౌఖ్యాన్ని చూపించలేకపోయినా. కాకపోతే చేసిన వాళ్ళు బతికున్నప్పుడే. నాయన సిద్దిపేట మన మొర్రాపూరు బదనకల్ వలసపోయిండు, కేసీఆర్ వాళ్ళ ఊరు. మళ్ళీ మా నాన్న పుట్టిన భువనగిరి సూర్యపల్లిలో మా నాన్న అమ్మినటువంటి స్థలాన్ని మళ్ళీ కొనుక్కొని పొలాన్ని మళ్ళీ తీసుకొని ఒక 7 ఎకరాల పొలం తీసుకున్నాను. మళ్ళీ అమ్మ నాన్నను అంటే చనిపోతే మళ్ళీ తీసుకొచ్చిన, మళ్ళీ పుట్టిన మా పాలల దాంట్లో మా అమ్మ నాన్నను పెట్టిన.
వాళ్ళు మంచిగా కొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఒక 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసిర్రు. తర్వాత ఇక కాలం దానికి నువ్వేం చేయలేవు, నేనేం చేయలేడు. ఒక్కటే నా జీవితం. కానీ అంటే ఏ కళాకారుడైనా ఏ కన్న కొడుకైనా తిరిగి వాళ్ళు కోల్పోయింది ఇవ్వటంలో ఉండే ఆనందం అది నాకు దక్కింది. అది మా అమ్మ గ్రేట్ ఎక్కడి నుంచో వలసపోయారు ఎడ్ల బండిని, అవును. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పురుటిగడ్డ మీద పెట్టిన. నేను పుట్టినటువంటి 30 గజాల భూమిని కూడా డబ్బులు పెట్టే కొన్నా. మా నాన్న వేసినటువంటి అడుగుల భూమి ఏది వదిలిపెట్టలే. మళ్ళీ నీ సామ్రాజ్యాన్ని నువ్వు తీసుకున్నా. మళ్ళీ అమ్మ నాన్న ఇక పాలల్లో అట్లా అమ్మ నాన్న కలిపిన. వారు లేరని ఒక ఇది ఇక్కడ చాలామందికి తెలియాల్సింది ఏంటంటే పాటతోటి బతకడం అనేది చాలా పెద్ద కష్టం. ఏ 4 పాటలు పాడితే వాళ్ళు వాడతారు. అసలు ఆ 4 పాటలు వాడి మనకు 4 మెతుకులు వచ్చేంత వరకు ఎంత కష్టం ఉంటుందో కళాకారుడి పేగులకు తెలుసు, వాడి కంఠానికి తెలుసు, ఆ కోరికలకు తెలుసు. ఎదురు చూసి ఎన్ని ఎదుర్కొంటే మనం ఈ స్థాయిలో ఉంటాం అనేది మామూలు కాదండి మామ. అరే ఒక కళాకారుడు నేనే కదా మామ, ప్రతి ఒక్క కళాకారుడికి 4 సప్పట్లు కొడితే చాలు, ఒక శాలువ కప్పి పూలు పడితే అరే భిక్షునాయక్ ఏం పాడుతున్నాడు రా, అరే అది వింటే ఆ రాత్రంతా మన వెనకాల ఉన్న కన్నీళ్ళు కూడా మర్చిపోతాం. అది అందుకోసమే అంటున్నా కదా, నేను చేసుకున్న అమ్మాయి కూడా మంచి చదువుకున్న అమ్మాయి. వాళ్ళ ఇంట్లో అందరు ఎంప్లాయీసే. ఓకే. ఇక నాకు జాబ్ అని చెప్పి ఉద్దేశంతో అమ్మాయిని చేసుకున్నాం. ఇక జాబ్ అంతా ఏం లేదనగానే లాస్ట్లో అమ్మాయి తనకేమన్నా జాబా? తనకు జాబ్ వచ్చిందని తను వెళ్ళలేదు. అయ్యో. తనకు కూడా జాబ్ వచ్చింది, వెళ్ళలేదు. ఇక అదే అందుకే భిక్షపతి పాట నాకు ఎప్పటికీ ఒక మస్తు అనిపిస్తుంటుంది. అవునా? ఉద్యోగం చేస్తానంటివిరో బుచ్చయ్య, ముద్దుగా నన్ను చూస్తానంటివిరో బుచ్చయ్య, ఉద్యోగమేమో గాని బుచ్చయ్య, మధ్యలో నన్నాగం చెయ్యక ఆటంటావు పాఠాలంటావు రో బుచ్చయ్య, అమెరికా లండన్ అంటావు రో బుచ్చయ్య, నీ పాట ఏమో గాని బుచ్చయ్య, మీ అమ్మ అడుగుతున్నదిరా బుచ్చయ్య, నీ కొడుకు అడుగుతున్నాడురా బుచ్చయ్య, నీ బిడ్డే అడుగుతున్నదిరా. ఆడబిడ్డలు అత్త మంచిదే గాని బుచ్చయ్య, కోపం వస్తే శివసత్తైతది రో బుచ్చయ్య, మామ మంచోడే గాని బుచ్చయ్య, తాగితే మరి చేతుల ఉండడు రో బుచ్చయ్య, ఆడబిడ్డలు మంచోళ్ళే గాని బుచ్చయ్య, కసుబుస్సు అంటా ఉంటారా బుచ్చయ్య, ఏడాని ఉన్నా గాని బుచ్చయ్య, క్షేమంగా ఉంటే చాలురో బుచ్చయ్య, నీకోసం నీ వల్ల మేలు జరగకున్నా బుచ్చయ్య, కీడు కాకుండా చూసుకో బుచ్చయ్య, నీకోసం చూస్తా ఉంటానురా బుచ్చయ్య. ఇప్పుడు ఈ బుచ్చయ్య కోసం ఆ బుచ్చయ్య రాసిండు. ఓకే. నేను ఇంకా మార్చుకున్నా, ఇంకా బాగా ఆ బుచ్చయ్య ఇంకో సమాధానం చెప్పిండు, మరి నిన్ను విడిచి ఉండలేనమ్మా అని. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడు విడిపోనమ్మో. నిజంగా భిక్షపతి మామూలుగా. అందుకోసమే కదా నేను ఈ చరణం ఇంత స్టార్టింగ్లో పాడాను చూడు. అందులో కూడా ఒకటి ఉంటుంది మామ. ఒకసారి TV9 వాళ్ళు అడిగేవాడిని, భిక్షు బ్రదర్ నిజంగా నువ్వు ఒక గుడిసే తండ నుండి ప్రపంచ దేశాలు ఒక 14 దేశాలు తిరిగిన అంటున్నావు, గంజి నుండి బెంజిలైపు వరకు ఎట్లుంటుందో కూడా చూసినావు కదా. అవును, 100%. కాకపోతే నీ జీవితంలో ఇంకేమైనా కోరికలు మిగిలినాయా అని అడిగినుండే నాకు. అవును. అయితే నేను ఒక్కటి ఉంది సార్ అన్న. ఏం చెప్పు బై భిక్షు అన్నాడు. చావంటూ నాకొస్తే పాటమ్మా, సావంటూ నాకొస్తే పాటమ్మా, నా చేతుల్లో మైకు ఉండాలమ్మా, జన మధ్య ఊపిరుదలాలమ్మా, పాటమ్మా మళ్ళీ జన్మంటూ ఉంటే పాటమ్మా, పాటమ్మా భిక్షు నాయగ్గా ఉడితే సాలమ్మా, సూర్యపల్లిలో పుట్టాలమ్మా, పన్యానాయకు ఒడిలో పెరగాలమ్మా, శాంతమ్మ కడుపుల్లో పుట్టాలమ్మా, బొల్లె పెళ్ళిలో చదవాలమ్మా, భువనగిరి బస్సు ఎక్కాలమ్మా, మళ్ళీ ఉప్పలు పోవాలమ్మా, పాటాటనై మోగాలమ్మా, పాటమ్మా. ఈ జీవితం అంటే ఇంకోసారి వస్తే మళ్ళీ భిక్ష మా అమ్మ నాన్న కడుపులో పుట్టాలి, పాటగా పుట్టాలి, ఒక కళ. నిజంగా అంటే రోజుకు కోరికలు విస్తృతమై మనిషి మనిషి అవుతున్న ఈ కాలంలో కూడా మళ్ళీ స్వచ్ఛంగా పాటకే పుట్టాలా, పాట నాకే పుట్టాలని కోరుకోవడంలో చాలా తృప్తివదనం కనబడుతున్నది. అమ్మ నాన్న జన్మనిచ్చారు కానీ ఆ పాటే నాకు పునర్జన్మనిచ్చింది మామ. ఇవాళ ఎక్కడ అమెరికా, ఎక్కడ లండన్, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ దుబాయ్, ఇవన్నీ దేశాలు పల్లె పాట, ఎక్కడ పల్లె నిజంగా పల్లె పాట
నాకు ఇవాళ అందుకే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం అమ్మ ఏడికి పోయినా. అందుకోసమే నేను చాలా అదృష్టవంతుని. కళాకారుడిగా చూడని ప్రపంచం చూసిన అంటే ఎంతోమందిని నేను మెప్పించగలిగిన పాట ద్వారా ఎంతోమంది దీవెనలు పొందిన వాళ్ళ ప్రేమ ముందు ఏ రకంగా నేను వాళ్ళని వెలగట్టలేను. కానీ ఎన్నో గడపలు, ఎన్నో మెతుకులు, ఎంతోమంది మన చుట్టాలు కానీ చుట్టాలు అంటే ఏంది మామ ఫస్ట్లో వాడుకున్నాం. అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని, పాటల్లో వాడేటొన్ని, తండల్లో ఉట్టినొన్ని, మంచిని నమ్మినొన్ని, చెడు అంటూ ఎరగనొన్ని, అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని. అప్పుడేముండే ఎమ్మెల్యే సారు వస్తే పాటల్లో వాడేటొన్ని, ఎంపీ సారు వస్తే డప్పుళ్ళు కొట్టేటొన్ని, అరే ఓట్ల పండుగ వస్తే ఓట్లెన్నో గుద్దినొన్ని, వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినాక గెట్ అవుట్ అయిన వాణ్ణి, అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని. ఇంకా ఈ జీవితం ఒక 5 తరాల ముఖ్యమంత్రుల వరకు పాటలు పాడిన 5 మంది చెప్పుకోవడం కాదు మామ. పార్టీలు మారవచ్చు కానీ కళాకారుడు ఒక 5 తరాల వరకు పాట పాడుతూ ఒక ఎలక్ట్రోడ్ ఎక్కొచ్చు దిగొచ్చు కానీ కళాకారుడు అట్లే స్టెబిలిటీగా ఉంటాడు. ఇంత ప్రపంచానికి తెలిసిన భిక్షు నాయక్కి సినిమాల్లో అవకాశాలు రాలేదా? నేను రాసిన సినిమాలకు కూడా మంచిగా ఇప్పుడు వీర తెలంగాణ, అందులో ఏది మీ అంటే పాడినవా రాసిన? వీర తెలంగాణలో నేను తాను నాయక్ వాళ్ళ అల్లునిగా యాక్టింగ్ చేసిన. బాపు నారాయణమూర్తి గారికి పాదాభి నమస్కారాలు. ఓకే. ఎందుకంటే తను ఆ సినిమాలో వీర తెలంగాణ తాను నాయక్ వాళ్ళు అందులో రాయడం పాడడం జరిగింది. పోరు తెలంగాణలో కూడా ఆటో డ్రైవర్గానే యాక్టింగ్ చేశాను. ఊరు మనందరిలో కూడా అప్పుడు కోరు ఇవన్నీ తనతో చేసినట్టు ప్రతి సినిమాలో అవకాశాలు ఇవ్వడం, పల్లె పాట ఆ రకంగా రాసి పాడినవి లేవా మామ? రాసి పాడిన పాటలు అంటే సినిమాలకు రాసినాం కానీ అవి ఇంత క్లిక్ అయిన పాటలు ఏదైనా పాటలు అనేది లేదు. కొన్ని జానపదాలు రాసిన ఉంటాయి. జానపదాలు ఈ సినిమాలకు కూడా రాశాను. ఓకే. జానపదాలు సినిమాకా? ఏది? అనుష అనే మూవీకి కూడా రాసిన. మనం ఇద్దరం, మొగుడు పెళ్ళం, దొంగోడి పెళ్ళి ఇట్లా చెప్పుకుంటూ పోయినాం కానీ క్లిక్ అయిన పాట అనేది లేదు. అవకాశాలు వచ్చినాయి చేసినాం. ఈ సినిమాలో ఎట్లుంటుంది అంటే మనం రాసిచ్చిన పాట సినిమా పర్పస్కి నెరవేరటం వేరు, మళ్ళీ అది పేరు తేవటం వేరు. 2 సందర్భాలు ఉంటాయి. అంటే ఇంకా భిక్షు నాయక్ ఏం ఆశిస్తుండే? సినిమాల్లో అవకాశాలు ఆశిస్తుండా? ఈ జీవితం నా జాతికి అంకితం, ఇంకా నేను ఇట్లాంటి పాటలు రాసుకుంటూ పోవాలని అనుకుంటాను. దేవుడి దేవల్ల అవకాశం అనేది ఎదురు చూస్తున్నాను. ఏదైనా మంచి మూవీలో మన వడ్డేపల్లి శ్రీనివాస్ గారికి 50 సంవత్సరాల తర్వాత సినిమా అవకాశాలు, అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక స్టార్. భీమ్లా నాయక్ దానికంటే గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. అవును. ఆయన ఒక 2 సినిమాలకు పాపం నా పవన్ కళ్యాణ్ గారు సారే ఇచ్చిండు. కనుక మన పాటకు కూడా దేవుడు ఏదో రోజు చూద్దాం అవకాశం వస్తే. ఇదేం రిటైర్మెంట్ కొలువు కాదు కదా, నిత్య కొలువు. అది ఎప్పుడైనా వెలగొచ్చు ఆ దీపం. అంతే. ఇక అవకాశం వస్తే తప్పనిసరి ఎదురైతే చూస్తున్నామా. ఆర్టిస్ట్ ఈజ్ ఆల్వేస్ లెర్నర్. ప్రతిరోజు విద్యార్థి. ఫస్ట్ పిచ్చోడి చేతిలో రాయిలో రాసిన, పాడిన, యాక్టింగ్ కూడా చేసిన టీమి. ఓకే. దాసనారాయణరావు పాపం చనిపోయారు. అందులో పాడిరా ఏదది? అప్పుడు మన వందే మాత్రం సినిమా కురుచి కురుచీరా ఇది కురుచి భాగోతం, లోకం పోకడ వినరా, ఈ దేశం పోకడ చూడరా. సేమ్ పాడుతుంటే అరే సీను మీ తమ్ముడా అని చెప్పి కూడా దాసరి గారు ఆ రోజులో అడగడం కూడా జరిగింది. చూద్దామని మా ప్రయత్నం. మన ఊపిరి ఉన్నంత వరకు బతుకుతూ 4 కళాకారులని బతికిస్తూ ఇది అవకాశం ఉన్నప్పుడు పాట పాడుకుంటూ జర్నీ చేస్తూనే. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నేను బతికితే చాలు, నాకు వస్తే చాలు, కిందోని సంగతి తర్వాత అనుకుంటున్న క్రమంలో ఇప్పటికీ నేను ఒక 30-40 మందికి ఉపాధిని ఇస్తూ నేను వెళ్తున్నా అనే ఒక లక్ష్యం ఉంది చూసిన. అది మారకుండా ఉంది చూసిరా. అది అండ్ మళ్ళీ గుర్తింపు ఎక్కడ ఉంటే, కళ ఎక్కడ ఉంటే అక్కడ గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇప్పించడంలో నేను మచ్చికి 2 పేర్లు అయిపోయినా కానీ చాలామందికి చేసినాం అనేది నాకు లేదు మామ. మనం ఏంటంటే మామ నీ కింద కోరస్కి వచ్చి పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ ట్రూప్ లీడర్లు పెద్ద అన్ని రంగాల్లో ఉన్నారు. సినిమా రంగంలో ఉన్నారు, టీవీ రంగంలో ఉన్నారు, ఓన్గా టీంని మెయింటైన్ చేస్తున్నారు, మన జాబులు సంపాదించుకున్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతుంటా అంతే చాలు. అంటే నాకు ఇంకొక డౌట్ మిగిలిపోయింది మామ. అంటే ఇప్పుడు మీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ యాస, బంజారా యాస ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఎక్కడ ఉన్న అంటే దేశవ్యాప్తంగా ఒకటేనా? ఇప్పుడు తెలుగు తెలంగాణ ఆంధ్రాలో ఉన్న తేడాలు ఉంటాయా దాంట్లో? లేదు మామ. ఇప్పుడు తెలుగు ఇప్పుడు ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఉంది. హిందీ మొత్తం ఇండియాలోనే ఉంది. ఇంగ్లీష్ ప్రపంచం మొత్తంలో ఉంది. సేమ్ మా బంజారా భాష కూడా 2 రాష్ట్రాలే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, భారతదేశమే కాదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్లో మా వాళ్ళు ఉన్నారు, లంబడోళ్ళు బంజారా, అన్ని దేశాలలో ఉన్నారు బంజారా. కాకపోతే భాష ఇప్పటి వరకు ఎక్కడ పోయినా మా భాష ఒక్కటే ఉంటుంది.
అవునా? భాష ఒకటి, యాస కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు కానీ భాష ఒకటే. పదాలు సేమ్. నేను మొన్న పాకిస్తాన్లో కూడా మన లంబడోళ్ళ వాళ్ళని చూసి నేను షాక్ అయిపోయినా, వాళ్ళు మాట్లాడే విధానం చూసి. ఏ రోజులు ఎప్పుడు పోయారో మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు అక్కడ అంటే పాకిస్తాన్ ఒకప్పుడు మనదే కదా. అప్పుడు అంత వలస పోయారు కదా ఆ రోజు. ఇప్పుడు ఎడ్ల బండి మీద మా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉప్పు సంచార జాతులు కాబట్టి సంకర అన్ని జాతులు అమ్ముకుంటే ఏ దేశంలో ఆ దేశంలో సంచార జాతులు కూడా ఆ రకంగా ఎక్కడ అన్ని దేశాల్లో ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. అచ్చా, వాళ్ళకి దారి దొరికినంత దూరం వెళ్ళి అంత పాస్పోర్ట్లు వీసాలు కాదు కదా అప్పుడు. ఇప్పుడు అన్ని ఇప్పుడంటే ఇక్కడికి ఎంబసీలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఇది ఉన్నది. ఎస్, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా ఒక అర్ధరాత్రి ఎక్కడో వాళ్ళు షెల్టర్ ఇచ్చిర్రు, జీవితం మొత్తం బ్యాక్కి వెళ్ళిపోయి ఫ్రంట్కి వచ్చింది, లేచి కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయా? చాలా మామ. అట్లా అంటే మనం ఏంటి నేను ఎక్కడి నుంచి నా ప్రయాణం ఇక్కడికి వచ్చింది అని ఏదైనా విదేశాల్లో కూర్చున్నప్పుడు అనిపించిన పరిస్థితి? అది నిజంగా మామ. అది నేను ఫస్ట్ టైం సింగపూర్ పోయినప్పుడే అసలు నాకు అప్పుడు అరే నీ అమ్మ అంటే రిటర్న్ వస్తున్నప్పుడు అంటే ఫ్లైట్లో అనుకున్న రోజు సంతోషమైన వార్త. మొదటిసారి గాలిమంటర్ ఎక్కినప్పుడు అరే నీ అమ్మ పైన అంటే మా గుడిసి ఎక్కడ ఉంటుంది కావచ్చు చిన్నగా, అంటే ఎక్కడో ఉన్న మనము అంటే ఆ రోజు నాకు అనిపించింది, అమ్మ నాకు ఈ జన్మనిచ్చినావు, పాటమ్మ నన్ను ప్రపంచాన్ని పరిచయం చేసినావు, ఈ జన్మకు ఒక ఆనందం ఉండేది. కానీ అదిగా వర్ణించలేము. అదే ఎవరి భిక్షు నాయకు, ఎక్కడ తండాలో పుట్టిన పోరుడు, ఏ పాటను పట్టుకున్నాడు, తెలిసి పట్టుకున్నాడా, తెలియక పట్టుకున్నాడా, ఎవరు అభిమానిస్తారు, ఎక్కడి వరకు ఆదరించారు? అవును మామ, నిజంగా నేను ఇప్పటికీ కూడా మన అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐ మన తెలుగు బిడ్డలందరికీ రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. మన భువనగిరి పైలా మల్లారెడ్డి సార్ కావచ్చు, మన వంశీ అన్న, వీళ్ళు చాలామంది, మన టాస్క్ కావచ్చు, లేకపోతే ఆట కావచ్చు, నాటా కావచ్చు, తానా కావచ్చు, తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ్మి భిక్షు ఫ్రీగా ఉన్నావా, ఫ్లైట్ రేపు టికెట్ పంపిస్తున్నాను రెడీగా, చాలా అనిపిస్తుంది. అందుకోసమే ఒక కళాకారుడిగా ఇంకేం కావాలి, చాలా. అందుకోసమే ఇక్కడ నీ పాట తాకిన ప్రతి గుండెకు చెప్పాలంటే ఏం చెప్తావు పాట రూపంలో? అంటే ఇక అసలు దానికి ఇప్పటికి కూడా మామ, మనం ఇక్కడ ఫ్లైట్ ఎక్కి దిగిన వెంటనే ఒక్కొక్కరు నెలకు నిజంగా 10-15-20 లక్షలు సంపాదిస్తారు వాళ్ళు. మన ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వాళ్ళు బొక్కే పట్టుకొని ఎదురుగా భిక్షు వెల్కమ్ అని అంటుంటే నీ అమ్మ ఈ జన్మ కనిపిస్తుంది. వాళ్ళ ప్రేమను మనం భరించలేము, అంత గొప్పగా ఉంటారు, అంత బాగా చూసుకుంటారు. ఒక్కటని కదా మామ, వర్ణించలేము. వాళ్ళు చాలా గొప్పలు. మన సంస్కృతి మనం ఇక్కడ తక్కువ, కానీ ఇప్పుడు అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కొన్ని దేశాల్లో వాళ్ళు చేసుకునే బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, లేకపోతే బోనాలు కావచ్చు, వాళ్ళు బాగా చేసుకుంటారు. మన కల్చర్ని వాళ్ళు అక్కడ గౌరవం గొప్పగా గౌరవించారు. ఈ సంవత్సరం ముఖ్యంగా పర్టికులర్ 2024 మంచి మంచి కళాకారులు పరమపదించినారు. అవును అవును మామ. గద్దరన్న, సాయి చంద్ ఇట్లా వాళ్ళు లేరు, వాళ్ళు చెల్లిపోయారు అన్నప్పుడు వార్తలు తెలుసు. మొన్న పోయిన నేను మన సాయి చంద్ అన్న ఇద్దరం కలిసి డల్లాస్లో ఆట ప్రోగ్రాం జరిగింది. ఇద్దరం ఒకటే వేదిక మీద ఎక్కినాం, డప్పు కొట్టినాం, పాట పాడినాం, టాస్క్ సంస్థలో పాటలు పాడినాం. మొన్నటిసారి పోతే అసలు వాళ్ళు అడుగుతుంటే ఏ మానస టాస్క్ వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలో నాకు నోట్లో మాటలు కూడా రాలేదు, నీళ్ళు తిరుగుతుంది. అసలు ఏంది అంటే ఇవాళ తను కాదు, రేపు మనది, ఎవరిదైనా అంతే. కానీ ఒక కళాకారిణి ఇంకా వాళ్ళ నోట్లో ఇంకా బతికే ఉన్నాడు. వాళ్ళు తలుసుకుంటుంటే నాకు అనిపించింది, మస్తు అనిపించింది. సామాన్య మనిషి చచ్చిపోతే కులముడు అడుగుతాడు, పాలుడు అడుగుతాడు, 6 నెలలు అడుగుతాడు, సంవత్సరం తర్వాత ఇంటోళ్ళే మర్చిపోతారు. కానీ కళాకారుడికి మాత్రం ఆ ఛాన్స్ ఉండదు ఎప్పటికీ. సాయి చంద్ అన్న పాటల్లో మీకు బాగా నచ్చే పాట ఏంటి తను పాడితే? నాన్న 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 పాట ఒక్కటని కాదు, పాపం చాలా పాటలు పాడేటాడు. ఇక తనదొక కోకిల కంటాం, మామూలు కాదు. అట్లా గద్దరన్న వాడితే ఇష్టం మరి? గద్దరన్నది అయితే మామూలు కాదు. ఆ టైంలో గద్దరన్న పాటలే నన్ను కొంచెం ఇది చేసింది బాగా. అవునా? నా చిన్ని తమ్ముళ్ళారా, శంకరన్న వారసులారా, నా చిన్ని తమ్ముళ్ళారా, శంకరన్న వారసులారా, తమ్ముళ్ళు తప్పులు చేస్తే కొట్టకండి, తిట్టకండి, పాము చిన్నగున్నా గాని కర్ర పెద్దగుండాలయ్యో, బందుకే బరువనిపిస్తే భుజాలే మార్చండయ్యో, నా సిన్ని తమ్ముళ్ళారా, గద్దరన్న వారసులారా. కలిసి ఉంటువా అన్నతో? గద్దరన్నతో చాలా ప్రోగ్రామ్ చేసిన. ఓకే, ఏమని పిలిచేటోడు? ఆరి బుచ్చిగా అన్నది, భిక్షను అరే బుచ్చిగా అన్నది. బిడ్డ ఏందిరా అది, ఏం తింటున్నావు రా అంటాడు.
అంటే చంగి చంగి ఎగురుకుంటూ పాడబడ్డ కదా అన్నాల్లో రొట్టెలు మాత్రమే తింటున్నా. ఆడు రుచిగా బాగున్నారు అన్నారు. ఆడు ఏంది ఆడు అని అంటారు బాగా. మామ ఇప్పుడు అంటే నేను స్టార్టింగ్ నుంచి అది అడుగుదాం అనుకుని మన ఫ్లోలో పడి నేను మిస్ అయిపోయినా. ఈ సోమ్లాలు జామ్లాల జూమ్లాల్ సోమ్లాల్ జూమ్లాల్ ఈ పేర్లు కూడా ఒక్క దగ్గరికే ఉన్నాయి. ఏంటి వీళ్ళిద్దరు వీళ్ళ కథ ఏంది? వీళ్ళు మా బంజారాలో జంట కవులు వీళ్ళిద్దరు, సోమ్లాల్ జూమ్లాల్. ఓకే, వీళ్ళు జంట కవులు ఒకే దగ్గర కలిసి ఒకే దగ్గర ఒక ఊరోలా ఒక జిల్లాలో పక్క జిల్లా కాదు ఇద్దరు. సోమ్లాల్ మా గురువు గారిదేమో మా ఊరు భువనగిరి సూర్యపల్లి. ఓకే, జూమ్లాల్ మా బావ అవుతాడు తను, వాళ్ళదేమో మన వరంగల్, మన ఇది జనగాం దగ్గర పాలకుర్తి మండలం. వీళ్ళిద్దరికి సోపతి ఏంది అంటే వీళ్ళు కలిసి చదువుకున్నారు ఆ రోజులలో. జనగాము ఇక్కడ కలుసుకున్న స్టూడెంట్గా కలిసి చదువుకొని వాళ్ళు ఒక్కటై పాటగా అప్పుడు ప్రారంభించారు కనుక వాళ్ళు బంజారాలో మంచి జంట కవులు, వాళ్ళు గొప్ప సింగర్లు. వాళ్ళ బంజారా పేర్లు కూడా అట్నే కలిసినాయి, సోమ్లాల్ జూమ్లాల్. అవును, వాళ్ళు ఆ రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో బంజారా మొదటి పాటను వినిపించిందే వాళ్ళు. రేడియోలో పాటలు వినిపించింది అది వాళ్ళు. రాసేటోళ్ళు ఒకరు పాడేటోళ్ళు ఒకలా ఇద్దరు రాస్తారు, ఇద్దరు పాడతారు వాళ్ళు. అట్లా ఇద్దరు కవులో రాసి పాడేటోళ్ళు కూడా సోపతి ఉన్నారు. కానీ నా అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరు రాసిన పాట నేను పాడే అవకాశం నాకు. వాళ్ళిద్దరు రాసేవాళ్ళు, రికార్డింగ్లో నేను పాడేవాడిని వాళ్ళ పాటలు. ఏదది వాళ్ళిద్దరిలో? సోమ్లాల్ అన్న రాసినటువంటి పాటలు కూడా నేను బాగా ఇప్పుడు మా దాంట్లో అంటే మా భాష మీద బంజారా మీద రాసిండు. మా వాళ్ళు నెల రోజులు స్నానం చేయకపోయినా దగదగ మెరుస్తారు. మన జాతిలో ఎవరు నల్లగా ఉండరు, పొట్టిగా ఉండరు. అరే నీ అంత స్మార్ట్గా ఉంటావు, ఎందుకురా నీ జాతిని దాపెడుతున్నావు, నాయక్ అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావురా? నీకు ఉద్యోగం కావాలని, రిజర్వేషన్ కావాలంటే నాయక్ అవసరము, బయట చెప్పుకోవడానికి నీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతాను అని చెప్పి సోమ్లాల్ అని రాసిన పాట నాకు బాగా ఇష్టం. ఓకే, జంబలకడి పంబలకడి జంబాడి రే హం లంబాడి రే ఖమ అంబాడి రే రంగమాయి కమ్మగ కోని బియ్య కోనిర డంగమాయి కమ్మగ కోని బియ్య కోనిర లకడిమాయి కమ్మగ కోని బియ్య కోనిర కేమ కేమ చేని జోకో జాతక సెనగో కేచి జాగో జగావో జంగల చోడు గోరే భాయి సే అంగతో బడో. మళ్ళీ అమ్మడోళ్ళ పిల్లలు ఫ్లైట్లో ఏరోప్లేన్ నడుపుతున్నారు. ఇంకెన్ని రోజులు ఇట్లా జాతిని కులాన్ని దాపెట్టుకుంటారు? అన్ని రంగాల్లో ఉన్నారు. మా వాళ్ళు కూడా నిష్ణాతులు అన్ని వ్యవస్థల్లో, అన్ని రంగాల్లో ఉన్నారు. అరే నీ అమ్మ నెల రోజులు స్నానం చేయకపోయినా మెరుస్తుంటావురా, నీకెందుకురా కులం దాచుకుంటావు, నీకేం తక్కువరా అని చెప్పి గర్వంగా చెప్పురా అని రాసిన పాట అది. జూమ్లాల్ గారి పాట రైతుల మీద బాగా. నువ్వు వాడిందా ఆయన? ఏ జాగోరే జాగో జాగో జాగోరే జాగోరే జాగో గోరే భాయి రే కమావస చారానా पिए चिरे बाराना पाचे नीरे के रामा काई खास काळे मा काई काम मळे नी तुने हरे लागो भाळे मा ए जागो रे जागो 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 रे जागो रे जागो रे भाई रे. సూపర్ సూపర్. వాళ్ళు గొప్ప గొప్ప పాటలు రాసేవాళ్ళు నిజంగానే అదృష్టవంతుని. అంటే వాళ్ళు ఇవి రాయలేదు, ఈ సరదాగా బావ మరదలి పాట చాలా రాశారు. కాకపోతే బాగా ఏదన్నట్టు జూమ్లాల్ బావ రాసినటువంటి పాటలు కూడా బాగున్నాయి. తీన్మార్ ఉండే బావ మరదలు చాలా ఉన్నాయి. ఒక్కటి కూడా వాడతలేవు. दिनोजो को भूरिया को गोरे मामा साला छोरी जामा कोला यो जो मन मिलिया रे मामा साला छोरी जामा दिनोजो को हसलो को गोरे मामा साला छोरी जामा. వాళ్ళు ఒక్కటని కాదు, చాలా ఉన్నాయి వాళ్ళు. అసలు యాక్చువల్గా మా వాళ్ళ ఊపు కోసం ఒక మును వెళ్ళిపిద్దాం అనుకున్నాను నీతోటి. అన్న ఏం లేదు, జానపదాలు అయితే మామూలుగా కాదు, ఏడబోయినా కానీ బాగా వాడుకునే నేను. ఎక్కువ స్టేజ్ల మీద భిక్షు రాగానే అడిగేది పాడు పబ్లిక్ ఏడబోయినా కానాలకో కదాన ఇప్పి కటింగు దాన రజితో పిలువాలనున్నదే రజిత రజితో అడగాలనున్నదే రజిత ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయి నుండి బయటికెళ్ళు జడల మారి తల్లి ఎల్లు తల్లి కురిపించు వరాల జల్లు. అరే ఓ పిల్లో మౌనికో సొట్టవు గలవయారి వాళ్ళు వాళ్ళు సూపులోన వెయ్యనగుల సవారి సన్నాని నీ సన్నాని నీ సన్నాని నడుముల్లో చైనా వాలే ఊగుతుందే పిల్లు నీ మీదే ప్రాణం లాగుతుందే మల్లా. అరే తెల్ల చీర తెల్లారైక తెల్లవరంగా తారమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల రాయ
ముద్దుల కిన్నెర గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ అరే గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి జల్దీగా నువ్వు రావే సంధ్య మనము కలుసుకునే చోటకి మనము ఆడుకునే ఆటకి అరే కళ్ళు దాగి కలుసుకుంటివా వగలమాడి వయ్యారి నన్ను మలుపుకుంటివా ఇలా మలుపుకుంటివా తంగేడు జట్ల కింద వీరనాగమ్మో నా బాలు చందురమ్మ తలువాలు ఓసుకున్న వీరనాగమ్మో నా బాలు చందురమ్మ నువ్వు నేను ఏకమై వీరనాగమ్మో నా బాలు చందురమ్మ నెల మీద 10 రోజులాయ వీరనాగమ్మో నా బాలు చందురమ్మ కంజుల గట్టుకు నేనే పోతున్న పిల్లు కట్టల కంటూ నువ్వు రాయ పిల్లో రమణమ్మ మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ ఓ మైసమ్మో గావర పెట్టి అరే పరిశాన్ చేసి అరే కళ్ళు దాగి అరే ఇలా ఒక్కటాని కాదు సూపర్ అంటే మన పబ్లిక్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ వాడతారు మైక్ చేతికి ఇస్తే అవతలోనికి మైకం వచ్చింది అంటే వాళ్ళు ఏది కావాలో అది ఇవ్వగలుగుతాం అంటే సేకరణ పాటలు పల్లె చాలా అన్ని సెక్టార్లు కొడుతున్నావు మామ ఉద్యమం వాడినావు సెంటిమెంట్ వాడినావు అన్ని వాడినావు లాస్ట్ ఫైనల్గా ఒక డెవోషనల్ దేవుని పాట ఒకటి వాడచ్చు కదా మంచిది కోడి గూసి తెల్లవారిందో నరసన్న మేలుకోని మమ్మేలుకోవా మా తండ్రి రావయ్యా యాదగిరి నరసన్న కోడి గూసి తెల్లవారిందో నరసన్న మేలుకోని మమ్మేలుకోవా మా తండ్రి రావయ్యా యాదగిరి నరసన్న ఏ నామము పిలిచిన గాని పలికేటి తండ్రి వంట యాదగిరి గుట్టలో కొలువు తీరావా నరసన్న ఏ నామము పిలిచిన గాని పలికేటి తండ్రి వంట నరసన్న ఎల్లు ఎల్లమ్మ ఒకటని కాదు దేవుని పాట అనగానే ఇలాకలు ఉన్నాడు కాబట్టి నరసన్నను అందుకున్నావు అంతే మామ ఒక్కటన్నా అంటే ఎందుకంటే చిన్నప్పుడు మా నాయన నరసన్నను అంతే ఆడ దగ్గరుండి కాసినాడు కదా ఏదేమైనా నిజంగా అంటే ఈరోజు మన తెలంగాణలో నీ పాటల ప్రస్థానం అంటే ఉద్యమాల పోరాట జిల్లా అని భువనగిరి కిల్లా అని ప్రపంచ పటం మీద తిరుగు లేకుండా పాటతో ఒక మకుటం పెట్టిన కళాకారుడిగా కళాశ్రీ భిక్షు నాయకుడిని అభినందించుకోవటం మాకు మన తెలంగాణ ఛానల్ నుంచి పరిచయం చేయటం అనేది నిజంగా గర్వకారణం. అండ్ ఇది ముఖ్యంగా ఈ మధ్య పాటతో పయనిస్తూ అసలు ఇరామ్ లేకుండా ఇడుపు లేకుండా మొత్తం విదేశాలే తిరుగుతున్నావు. రేపు మరి నీ పిల్లలకు ఏ పాట వేస్తావో మాకు తెలియదు, ఏ పాట వేస్తావో కూడా తెలియదు. మామ ఏం లేదు మామ, పుట్టింది కాకపోతే పిల్లలను జన్మనించడం వాళ్ళ అదృష్టం అనేది ఇక వాళ్ళ చేతిలో ఉంది. బాబుది బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేస్తున్నాడు. ఓకే. పాపది డిగ్రీ అయిపోయింది, నారాయణ ఐఏఎస్ అకాడమీలో సివిల్స్కి ప్రిపేర్ అయితే ఎంబీఏ చేస్తుంది. ఇక వాళ్ళ జీవితం వాళ్ళకంటూ మనం కాకపోతే చాలు. ఇక మన ఇప్పుడు అప్పటికి పాటకు అప్పటి కళాకారుడు ఇప్పటికి చాలా డిఫరెంట్ కనుక అంటే చివరగా నేను నిజంగా అంటే ఒక అభ్యర్థన ఉంది. అంటే ఇది పర్సనల్ అండ్ స్వార్థం సంథింగ్ ఏదని అనుకో. మా ఊరికి నువ్వు వచ్చినప్పుడు మనం పరిచయం లేము, పరిచయం అయినాక నువ్వు వచ్చినప్పుడు నేను లేను, నేను వచ్చినప్పుడు నువ్వు లేవు. అవును మామ. సో ఈసారి వస్తున్నప్పుడు నువ్వు అనుకొని రావాలా, నేను అనుకొని ఆడ ఉంటా. మనం మన ప్లేస్ ఏదైతుందో అక్కడనే గాన కచేరీ పెట్టాలి. దాన్ని కూడా ఎందుకంటే భిక్షు నాయక్ మా ఊర్లో ఉన్నప్పుడు రాచకొండ రమేష్ భిక్షు నాయక్ కలిసిన కాంబినేషన్ కలవాలని మంచిగా. ఎందుకంటే మీ ఊరు అంటేనే తాటికల్లు స్పెషల్, ఆ ఊర్లో తాటికల్లే సూపర్ మామ. సో అట్లా పల్లె తల్లిని కలుద్దాం దాంతో 100% నిజంగా. అంటే నీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మన తెలంగాణలో కూడా నీ పాటల మాగానం ఉన్నందుకు ఇది పదిలం, ఇది చరిత్ర. ఇది ఎప్పటికీ మన తెలంగాణ అనుకుంటే భిక్షు నాయక్ వస్తాడు మన తెలంగాణలో. సో మీ చరిత్రను భద్రపరచాలనే, పొందుపరచాలనే ఒకే ఒక ఉద్దేశంతో బంజారా జాతికి నీ కంఠంతో కట్టిన ఆ దుర్గం, ఆ కోట అలా కొనసాగాలని. నువ్వు చనిపోయేంత వరకు ఇందాక పాటలో చెప్పినట్టు చనిపోతున్నప్పుడు మైకు నీ చేతిలో ఉండాలి. నీ పాట కోసం ఏ చెవులైతే రెక్కించి ఉన్నాయో నీ చివరి నిమిషాన్ని కూడా అంతే ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మామ. కళాశ్రీ కాదు, కళా వాచస్పతి వరకు నువ్వు ఇంకొక మెట్టు పైకి ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది అన్నలారా మన తెలంగాణ నుంచి ఇవాళ
కళాశ్రీ భిక్షునాయక్ పరిచయం అనేది జరిగింది. థ్యాంక్ యూ మామ. మరి అలాగే మన తెలంగాణ టీవీ, మన తెలంగాణ ముఖ్యంగా మా భువనగిరి బిడ్డ మా రఘు అన్న, అలాగే మా నల్లగొండ బిడ్డ నిజంగా మా రమేష్ నేను మామ. భువనగిరే. భువనగిరి ఇప్పుడు భువనగిరి ఉమ్మడి నల్లగొండ జిల్లా. నిజంగా ఎందుకంటే మా రఘు అన్న, మా రమేష్ మామ ఇవాళ మన ఛానల్ అనే నిజంగా మా ఇంటికి వచ్చినంత ఆనందంతో మన ఛానల్కి వచ్చిన చాలా హ్యాపీ. ఇవాళ మన తెలంగాణ ఛానల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలుసుకునే అదృష్టం నాకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ రమేష్ మామ అండ్ రఘు అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి మన తెలంగాణ.